Hi friends, welcome back. Sapiens Yuval Noah Harari Part 2 Chapter 11 Imperial Visions. సో ఈ చాప్టర్లో మనం దేన్ని చూడబోతున్నాం అంటే మేజర్ పార్ట్ మన లాస్ట్ చాప్టర్లో సెంట్ ఆఫ్ మనీ చూసాము. మనీ రావడం ఎలా ఇంపాక్ట్ చేసింది, ఎలాగ డిఫరెంట్ ట్రేడ్స్ని యూనిఫై చేసింది అనేది. సో అదర్ వే ఆఫ్ యూనిఫికేషన్ ఏం జరిగింది అనేది మనం చూసామంటే ఒకటి వచ్చి ఇంపీరియల్ అంటే ఈ ఆక్రమణలు చేయడము, రాజ్యాలు ఫామ్ చేయడము, దండయాత్రలు చేయడము, ఇవన్నీ వచ్చేసి ఇంపీరియలిజంలో ఉంటాయి అన్నమాట. సో ఈ కాంటెక్స్లో ఆథర్ వచ్చి మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఎగ్జాంపుల్స్ వచ్చేసేసి యూరోపియన్ సైడ్ ఆఫ్ ద థింగ్స్ చేస్తాడు. ఎందుకంటే బై నేచర్ హీ బిలాంగ్స్ టు మెటీరియన్ రీజన్, అరబ్ యూరోప్కి దగ్గరగా ఉన్నాడు కాబట్టి అది చేస్తాడు. బట్ ద సేమ్ థింగ్ ఆల్మోస్ట్ అప్లైస్ టు ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. ఈవెన్ సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఇండియా కూడా తీసుకున్నాడు సటిల్గా, బట్ మన కాంటెక్స్లో కూడా చూస్తే చాలా వరకు అవి ట్రూ అయి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మెయిన్ థింగ్ చూస్తే ఏంటంటే ఏన్షియన్ రోమన్స్ అనేవాళ్ళు, అంటే బ్రిటిష్ సామ్రాజ్యము మనం వచ్చింది, వరల్డ్ మొత్తం రూల్ చేసింది, ఇండియన్స్ కూడా బ్రిటిష్ నుంచి మనం ఫ్రీడమ్ పొందాము అనేది మనం చూస్తూ వచ్చాము. కానీ దానికన్నా ముందర ఏంటంటే రోమన్ సివిలైజేషన్ ఉంది, వాళ్ళది ఎంపైర్స్ అని ఉండేది అనమాట. ఎంపైర్ అనేది ఏమని చెప్తారంటే 4-5 కల్చర్, 10-14 కల్చర్స్ని వాళ్ళు డిఫరెంట్ కల్చర్ కైండ్ ఆఫ్ పీపుల్ని తీసుకునేసి వాళ్ళందరినీ ఒకే దాటిలో చూసి పరిపాలన చేసే వాటిని ఎంపైర్స్ అంటారన్నమాట. సో ఈ రోమన్స్ అనేవాళ్ళు యుద్ధాలు చేసేవాళ్ళు, కొన్ని ఓడిపోయేవాళ్ళు, కొన్ని గెలిచేవాళ్ళు. కానీ ఓవరాల్గా ఏంటంటే ఆ ఎంపైర్ని సస్టైన్ చేయగలిగారు. ఏ ఎంపైర్ కూడా యుద్ధం ఓడిపోతే మొత్తం కూలిపోయే స్టేజ్లో ఏముండదు అనమాట. ఒక 100 యుద్ధాలు ఓడిపోయినా కానీ వాళ్ళ ఎంపైర్ నిలిచేంత సామర్థ్యాన్ని వాళ్ళు పెట్టుకొని ఉంటేనే అది ఎంపైర్గా చెప్పగలిగేదానికి స్కోప్ ఉంటుంది అనమాట. సో దీంట్లో ఒక చిన్న స్టోరీ అనేది స్టార్ట్ చేస్తారనమాట. దీంట్లో ఈ రోమన్ ఎంపైర్ వచ్చేసి బాగా అందరినీ చేస్తూ ఉండేది. కానీ అక్కడ ఏంటంటే నుమాన్షియా అని చెప్పి ఒక స్మాల్ టౌన్ ఉండేది, మౌంటైన్ టౌన్ అనమాట. అంటే ఒక కొండ ప్రాంతం అనమాట. సో అక్కడ నేటివ్ సెల్ట్స్ అనే ఒక సెక్ట్, ఒక కొండపైన నివసించే వాళ్ళు ఉండేవారు అనమాట. వాళ్ళని ఎట్లయినా రోమన్స్ ఆక్రమించాలి అని ఉండేది. ఆ కొండపైన ఉండే వాళ్ళది ఓకే, కొంతవరకు బ్రేవ్గా ఉండేవాళ్ళు సోల్జర్స్, కొంచెం నేవ్గా ఉండేవాళ్ళు. రోమన్ సివిలైజేషన్ బాగా ఎస్టాబ్లిష్డ్ సివిలైజేషను, బాగా సోఫిస్టికేటెడ్ టూల్స్ వాడేవాళ్ళు, అన్నీ ఉండేవి. కానీ వీళ్ళు ఎంత కష్టపడ్డా ఆ నుమాన్షియా అనే ఆ కొండ ప్రాంతాన్ని వీళ్ళు ఆక్రమించుకోలేకపోయేవారు అనమాట. సో అసలు ఏం చేయాలి, కానీ రోమ్ అనేది మొత్తం మెటీరియన్ రీజన్లో వాళ్ళ ఆధిపత్యం ఉండేది అనమాట. మెస్డోనియా, సెక్లూడియన్ ఎంపైర్స్, గ్రీసు, క్యాథరేజ్, ఇవన్నీ వాటిని చేశారు. కానీ న్యూమాన్షియన్స్కి ఏం ఉండేది కాదు, వాళ్ళంతా మరి కాకపోతే వాళ్ళు ఏంటంటే చాలా స్ట్రాంగ్ సోల్జర్స్, వాళ్ళు చాలా ఫియర్స్గా చేస్తారు, ఫ్రీడమ్ లవింగ్ పీపుల్. అంటే మనం చూసామనుకోండి, బేసిక్ నేచర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ అవన్నీ చూస్తే ఎవరికి కూడా అంత క్యాప్టివ్గా ఉండడం అనేది ఇష్టం ఉండదు. ఫ్రీడమ్లో లివ్ చేయాలి, హ్యాపీగా ఉండాలి, అంటే మనకు నచ్చినట్టు లివ్ ఆన్ అవర్ ఓన్ టర్మ్స్ అనేవి ఉండాలి. సో ఈ కొండ ప్రాంతంలో ఉండేవాళ్ళు అది బాగా స్ట్రాంగ్ అడ్జ్ ఉండేది. సో ఆ గ్రిట్ వల్ల వాళ్ళు ఓడిస్తూ ఉండేవారు. సో ఇంకా 134 BCలో రోమన్స్కి పేషెంట్ పోయింది. సో స్కార్పియో ఎమిలియస్ అనే రోమన్ సెనేట్ని తీసుకొచ్చారు. వీళ్ళని ఎట్టొకట్టు నువ్వు ఓడించాలి, ఈ నుమాన్షియన్స్ని చేయాలి, నీకు ఒక మ్యాసివ్ ఆర్మీ ఇస్తాము, 30,000 సోల్జర్స్ ఇస్తాం. వాళ్ళు చూస్తే 100లో ఉంటారు ఆ నుమాన్షియన్స్. వాళ్ళని ఎట్టయినా ఓడిచ్చేసేసి నువ్వు వశపరుచుకొని రోమన్ ఎంపైర్లో ఈ నుమాన్షియన్స్ని కలపాలి అనే పాయింట్ వచ్చిందన్నమాట. ఈ స్కిపియో ఎల్మియస్ ఏం చూసాడంటే, అతను వాళ్ళ స్పిరిట్ అంటే తెలుసుకుంటారు కదా, వీళ్ళు బ్యాక్గ్రౌండ్ చెక్ అన్నీ చేస్తారు కదా, ఏంటి వాళ్ళ స్పిరిట్ ఏంది, ఎందుకు వీళ్ళు నన్ను పిలిచారు. ఇతను బాగా నేర్చిన సెనేట్ అనమాట, అంత యుద్ధాల్లో ఆరితేరిన అతను. సో వాళ్ళ మార్షల్ స్కిల్స్ ఏంది, వాళ్ళు ఎలా ఫైట్ చేయగలుగుతారు అన్నీ తెలుసుకుంటారు అనమాట. సో అతను ఏమనుకుంటాడంటే, అరే వీళ్ళతో మనం 30,000 మంది సోల్జర్స్ తీసుకెళ్ళినా కానీ వీళ్ళతో మనం గెలవ సాధ్యం, చాలామంది నష్టపోతాం మన వాళ్ళని అని చెప్పి అనుకుంటాడు. సో ఇతను సింపుల్గా ఏం చేస్తాడంటే, యుద్ధం చేయకుండా చిన్న ఏరియానే, ఒక కొండ ప్రాంతం, సో కొండ చుట్టూతో వీళ్ళ జనాన్ని మొత్తం పహరా పెట్టేస్తామన్నమాట. ఇంకా ఆ కొండ నుంచి బయటికి ఏ జనం వెళ్ళలేకుండా, లోపల ఉన్న వాళ్ళు బయటికి రాకుండా, బయట వాళ్ళు లోపల వెళ్ళలేకుండా మొత్తం చుట్టంతా వీళ్ళు సోల్జర్స్తో చేసేస్తామన్నమాట. చేయడం వల్ల ఏమైపోతుందంటే, అతను పెట్టుకున్న మెయిన్ స్ట్రాటజీ ఏంటంటే, యుద్ధాన్ని దేని ద్వారా చేయాలంటే హంగర్ ద్వారా చేయాలి. అంటే
వీళ్ళని కనుక అన్నం లేకుండా మనం చేయగలిగితే అంటే ఎంత ఉంటుంది, కొన్ని రిసోర్సెస్ ఉంటాయి ఆ ప్లేస్లో కొండ ప్రాంతంలో ఏమైనా, ఇంకా బయట నుంచి వాళ్ళు ఏదో ఒకటి తెచ్చుకొని తినాలి కదా. కొండలో కొంచెం పెరిగేటివి అవి ఉంటాయి, అది పర్లేదు. కానీ వీళ్ళకి ఇంకా హంగర్ అనేది వర్క్ చేసింది అనమాట. సో వాళ్ళకి ఏమైపోయిందంటే వీళ్ళు ఏం చేయలేకపోయారు. ఇంకా వాళ్ళకి అర్థమైపోయింది సిచ్యువేషన్, వీళ్ళు ఆకలితో ఇంకా చచ్చిపోతారు, ఏముండదు, ఇంకా రోమన్స్ వచ్చి మనం ఆక్రమించేస్తారు అనుకుంటే వాళ్ళ టౌన్ని వాళ్ళే కాల్ చేసుకొని వాళ్ళే స్లేవ్స్ అవడం కన్నా మనం చచ్చిపోవడం మేలని చెప్పేసి అందరూ చచ్చిపోతారు అనమాట. అది జరిగింది. మనమేమో అనుకుంటాం ఒక చిన్న రాజ్యం పెద్ద రాజ్యాన్ని ఓడిస్తే ఆ సినిమాలో కిక్ ఉంటుంది. ఇప్పుడు మన రాజమౌళి సినిమాలో కూడా చెప్తూ ఉంటారు కదా, విలన్ ఎంత బలంగా ఉంటే అంత బలవంతమైన విలన్ని ఒక చిన్న హీరో ఓడిస్తే అతను లెవెల్ అనేది ఇంకా ఎలివేట్ అవుద్ది. దట్ ఈజ్ ఈజ్ సక్సెస్ ఫార్ములా ఇన్ ఎనీ మూవీ. విలన్ అనేవాడిని ఎప్పుడు పవర్ఫుల్గానే చూపిస్తాడు. ఆ పవర్ఫుల్ విలన్ని హీరో ఓడించినప్పుడు అతను ఇంకా ఎక్కువ పవర్ఫుల్ అనే పాయింట్ని ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు. అవన్నీ మూవీస్లోనే జరుగుతాయి. రియాలిటీలో ఏం జరుగుతుంది అంటే రియల్ స్ట్రెంగ్త్ వీటి బట్టే జరుగుతుంది. వీళ్ళందరూ చచ్చిపోతారు, వీళ్ళ అస్తిత్వమే లేకుండా పోయింది, అసలు ఎక్కడ లేదు. కాకపోతే మనకేంటంటే మన చిన్నప్పుడు కూడా ఇంగ్లీష్ టెక్స్ట్లో చూస్తాం డాన్ క్విజట్ అని చెప్పేసి నుమెన్షియన్స్ యొక్క ఫైటింగ్ స్పిరిట్ని క్యాప్చర్ చేసి ఉంటారు అనమాట. కొన్ని కామిక్స్ గాను లేకపోతే స్పెయిన్ విజన్ ఆఫ్ స్పెయిన్లో కానీ కొన్ని స్టోరీస్ కింద ఉంటాయి అన్నమాట. కొన్ని పోయమ్స్ అవన్నీ ఉంటాయి. ఆ పోయమ్స్ అవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయంటే ఆ రోమన్ సివిలైజేషన్లో ఉన్న పోయిట్స్ హిస్టోరియన్స్ వాళ్ళు ప్రిజర్వ్ చేసేటాయి. కానీ అవన్నీ కూడా కొంచెం డెంటెడ్ ఉంటాయి. ఇప్పుడు పీపుల్ హిస్టరీ రాసేటప్పుడు కూడా ఏంటంటే వాళ్ళ దేశానికి అనుగుణంగా రాస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాని మనం చూస్తాం, నిజంగా ఏంది ఇండియాకి బ్రిటిషర్స్ వ్యాపారస్తుగా వచ్చారు, ఆక్రమించారు, వాళ్ళకి మన రాజ్యాలు గొడవలు పెట్టారు, వాళ్ళ ఆర్మీని పెట్టారు, లాస్ట్కి ఇండియాని మొత్తం రూల్ చేశారు, అక్కడున్న సంపదను మొత్తం లాక్కెళ్ళారు. ఇది రియాలిటీ. అదే మనం బ్రిటిష్లో చదువుకుంటే మేము సంపద కోసం దోచుకొని సంపాదించాం అనేది ఏమి ఉండదు. వాళ్ళు ఏం చెప్తారంటే మేము ఇండియాని బాగు చేసాము, మేము అక్కడ రైల్వేస్ కట్టాము, వాళ్ళకి ప్యాంటు షర్ట్ వేసుకోవడం కాదు పంచలు వేసుకునే వాళ్ళు, వాళ్ళకి మేము నేర్పించాము అనే థీరీనే వాళ్ళు సెల్ చేసుకుంటారు. కొంతవరకు కొన్ని నిజం కూడా ఉన్నాయి. కానీ వాళ్ళు రైల్వేస్ కట్టింది మన ఇండియన్స్ కోసం కాదు, మనం ఇక్కడ దోచుకున్న సంపద అన్నింటినీ ట్రాన్స్పోర్ట్ చేసుకునేదానికి షిప్పుల దాకా పోర్ట్ దాకా తీసుకెళ్ళాలి. చెన్నై పోర్ట్ డెవలప్ చేసుకుని కొన్ని పోర్ట్స్ ఉన్నాయి, ముంబై, చెన్నై ఇలాంటి పోర్ట్స్ ద్వారా షిప్పుల నుంచి మొత్తం ఇండియన్ సంపద అంతా గోల్డ్ కానీ లేకపోతే మనం తయారు చేసే టెక్స్టైల్ కానీ రా మెటీరియల్ కానీ స్పైసెస్ కానీ అవన్నీ అటు పాత నుంచి తీసుకెళ్ళేవాళ్ళు. అవన్నీ వేరే దేశంలో ఎక్కడెక్కడైతే పండుతున్నాయో అవన్నీ తీసుకొచ్చి చేయడానికి కాస్త కుస్త డెవలప్మెంట్ అనేది చేసుకోవచ్చు. వాళ్ళు నీడ్ బట్టి చేశారు, దాన్ని మనం ఉపయోగించుకుంటాం అంతే తప్పించి వాళ్ళు ఏదో మనల్ని బాగుపరచడానికి చేయలేదు అనమాట. అట్లా ఎడ్యుకేషన్ సిస్టమ్ తేవడం, ఇప్పుడు కలెక్టర్లు అనేది మనం ఇప్పటికీ అనుకుంటాం ఐఏఎస్ కలెక్టర్ అయితే చాలా గొప్ప విషయం. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యిందంటే వీళ్ళు ఒక్కొక్క డిస్ట్రిక్ట్ని లేకపోతే కంపార్ట్మెంట్లైజ్ చేసి రూల్ చేయడానికి ఇక్కడ లోకల్లో ఉండేవాళ్ళు మనకు కావాలి, వాళ్ళు ఎడ్యుకేట్ మన సిస్టంలో అయి ఉండాలి, కానీ వాళ్ళు మనకి అనుగుణంగా పనిచేయాలి అనే థాట్ ప్రాసెస్తో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది బ్రింగ్ చేశారు. ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా బ్రిటిష్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మన స్లేవ్ మెంటాలిటీతోనే ఉండేలా చేస్తాయి. అందుకే మీరు కనుక గమనిస్తే కూడా మన ఎడ్యుకేషన్ సిస్టంలో మ్యాక్సిమం కూడా ఏముంటుందంటే ఆ బానిస మెంటాలిటీనే ప్రివేల్ అవుద్ది. మనం చదువుకోవాలా, జాబ్ చేయాలా. మన ఈ మధ్యకాలంలో మనం చూస్తే మన ప్రైమ్ మినిస్టర్ కూడా ఇదే పాయింట్ మీద మాట్లాడారు. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ వన్ పాయింట్ అనేదే కాదు, ఓవరాల్ రిలీజియస్ సిస్టము, కాస్ట్ సిస్టమ్ కూడా అది ఉండదు. ఇప్పుడు కాస్ట్ సిస్టంలో మనం హైరార్కీస్ చేసి పెట్టాం, తక్కువ వాళ్ళు తక్కువగానే ఉండాలా, ఓన్లీ ఎలైట్ పీపుల్ ఎలైట్గా ఉండాలి అనే పాయింట్ కూడా ఉంది. అక్కడ మనకి మన ప్రైమ్ మినిస్టర్ చెప్పిన దాంట్లో బ్రిటిష్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి అనుకున్న పాయింట్ దాంట్లో ముమ్మాటికి నిజం ఉంది. అలాగే దీంట్లో కూడా ఉంది. వాళ్ళు ఏదైతే హిందుత్వ ఇది తీసుకోవాలన్నా హిందుత్వం అని చెప్తారు, వాళ్ళు రోల్ మోడల్స్ అందరు ఈక్వల్ అది ఇది అంటారు. కానీ మనం నిజంగా చూసుకుంటే ఎవరు కూడా అవుట్ ఆఫ్ ద క్యాస్ట్ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు, ఈవెన్ ఇఫ్ దే ఆర్ ఫ్రమ్ ద సేమ్ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్. కానీ సేమ్ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ కూడా అవుట్ ఆఫ్ ద క్యాస్ట్ ఎక్కడ పెళ్ళిళ్ళు జరుగుతాయి, ఓన్లీ అల్ట్రా ఎలిట్ క్లాస్లో. అంటే ఎవరికి నెట్వర్త్ ఫ్యామిలీ నెట్వర్త్ అయితే అబౌవ్ 50 crores 100 crores ఉండదు, వాళ్ళకేం ఫరక్ పడదు. హీరోయిన్లు అవుట్ ఆఫ్ క్యాస్ట్ చేసుకుంటారు, వాళ్ళకేం ఫరక్ పడదు, వాళ్ళు బిజినెస్ రన్ చేస్తూ ఉంటారు, అక్కడ ఏమీ పెద్ద ప్రాబ్లం ఉండదు.
ప్రాబ్లం ఉండేదల్లా మిడిల్ క్లాస్ని లేకపోతే లోవర్ మిడిల్ క్లాస్ని ఎకనామికలీ వాళ్ళని గ్రూమ్ చేసి పెడతారు, మీరు దీనికే ఇన్స్టిట్యూషనలైజ్ ఉండాలి. సో ఇట్స్ అడ్వాంటేజ్ టు దేర్ ఎండ్ అనమాట. ఎవరైతే ఎక్కువ మంది ఎదిగితే వాళ్ళకి ప్రాబ్లం కాబట్టి అది కాకుండా ఆ స్టార్ డౌన్ మెయింటైన్ చేస్తా చూడడము, వాళ్ళ గుడ్ విల్ చేయడానికి ఉండే థింగ్స్ చేయడం అనేది కూడా ఉంటుంది. సో ఎడ్యుకేషన్ ఒక్కటే మార్చి ఇన్నోవేటివ్గా చేయడం అనేది కాదు, ఓవరాల్ మన ఇండియాలో రావాలి అంటే ఈక్వాలిటీ ఉన్నది, రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఎవరికి ఉండాలి. దో ఇట్ ఈస్ ఎ వెస్టర్న్ కాన్సెప్ట్, వాళ్ళు ఫాలో లేదు కానీ అలా ఉంటే బాగుంటుందని చెప్పి కొంతమంది థింకర్స్ అవి చేశారు, దాన్ని స్ప్రెడ్ చేశారు, వాళ్ళ వరకు వాళ్ళు బాగానే చేసుకున్నారు. కానీ ఇండియాకి కొంచెం పాస్ డౌన్ కొంచెం లైట్గా చేశారు. కానీ మన వాళ్ళు ఎప్పుడైతే నేర్చుకున్నారో, అంటే ఇప్పుడు మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు లేకపోతే జవహర్లాల్ నెహ్రూ లాంటి వాళ్ళు ఆ టైంలో ఈవెన్ భగత్ సింగ్ వీళ్ళందరినీ చూసుకుంటే వాళ్ళ ఎడ్యుకేషన్ అనేది ఈ సిస్టంలోనే బ్రిటిష్ సిస్టంలో చదువుకున్నారు. వాళ్ళనే చదువుకొని వాళ్ళ దాంట్లో తీసుకునేసి వాళ్ళని ఎదిరించేసి దాన్ని అసిమిలేట్ చేసి తీసుకున్నారు అనమాట. సో దట్ ఈజ్ వన్ ఆస్పెక్ట్. సో దీని గురించి మనం ఇంకొంచెం డీటెయిల్ ఇన్ డెప్త్లో కూడా మాట్లాడదాము. ఎందుకంటే సాపియన్స్ అనే హిస్టరీ తెలియడమే కాకుండా మనం మన జీవితాన్ని ఎలా బాగుపరచుకోవాలో, మన చుట్టుపక్కల పరిస్థితులు ఇలా ఉన్నాయంటే దానికి రీజన్ ఏంటి, దాన్ని మనం ఎలా చూడాలి, దాంతో మనం పోవాలా పోకూడదా ఏంటి, మన అండర్స్టాండింగ్ ఏంది, అసలు ఇతను ఈ బుక్లో చెప్పేసిన దానికి ఎంత క్రెడిబిలిటీ ఉంది, మనకు కరెక్ట్గా అనిపిస్తుందా లేదా, దానికి ఎవిడెన్సెస్ ఏంది, సరే రైట్ కాకపోతే అసలు జరిగింది ఏంది అనే థాట్ ప్రాసెస్ అనేది ప్రతి ఒక్కరికి ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చూస్తూ ఉంటే కూడా, అంటే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టెంట్ ఇప్పుడు మనం చూస్తూ ఉంటే మనకు కూడా ఏముంటుంది, మోస్ట్ ఆఫ్ ద థింగ్లో యాక్చువల్ స్పిరిచువాలిటీ హిందూయిజంలో ఉండేది వేరే. నిజంగా భగవద్గీత చెప్పిన దాంట్లో ఎసెన్స్ అర్థం చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు, అది ఫాలో అయ్యి చేసేవాళ్ళు. లేదా అష్టవక్ర గీత కానీ, జనక మహారాజుకి అష్టవక్ర అనే సన్యాసి ఎలా చెప్తాడు, అతని వెంటనే ఎలా ఎన్లైటన్ అవుతాడు అనేదానికి, లేకపోతే గౌతమ్ బుద్ధుడు చెప్పిన దాన్ని థింగ్స్ ఏంటి, లేకపోతే ఓషో, లేకపోతే డిఫరెంట్ పీపుల్ వచ్చారన్నమాట, జిడ్డు కృష్ణమూర్తి, చాలామంది వచ్చి ఒక స్పిరిచువాలిటీ గురించి చెప్పారు. అలాగే డిఫరెంట్ ఫామ్స్, ఈవెన్ జీసస్ క్రైస్ట్, మొహమ్మద్ అవుట్ ఆఫ్ ద కంట్రీస్లో మనం చూసుకుంటే వాళ్ళు చెప్పింది ఏంటి అని చూసేదానికన్నా వాటి వెనకాల కోర్ ఫిలాసఫీస్ని వదిలేసేసి మనం ట్రైల్స్, పద్ధతులు, ఆచార వ్యవహారాలని వీటిని పట్టించుకున్నాం. ఈ డ్రెస్ కోడ్ వేసుకుంటే హిందూ, ఈ డ్రెస్ కోడ్ వేసుకుంటే ముస్లిం, లేకపోతే ఇలా సిలువ వేసుకుంటే క్రిస్టియన్ అంటాం. కానీ వాళ్ళు ఫాలో అయ్యే రియల్ వాల్యూస్ ఏంటి, వాళ్ళు చెప్పిన థింగ్స్ ఏంటనేది ఎవడు అందరూ పక్కన పెట్టేస్తారు అనమాట. సో ఆ థింగ్స్ని చేసి మనం పెట్టుకునేసి ఎప్పుడైతే ఈ మూఢాచారాలు వీటి గురించే మనం కొట్టుకుంటూ ఉన్నంత వరకు రియల్ ఫ్రీడమ్, రియల్ స్లేవ్ మెంటాలిటీ అనేది ఉత్త ఎడ్యుకేషన్ సిస్టమ్ మారిస్తే రాదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, అంటే ఇప్పుడు చైనాలో మనం చూసుకున్నాం అనుకోండి, చైనాలో ఏంటి, చైనీస్ పీపుల్ రిలీజన్ని మొత్తానికి అబాలిష్ చేశారు. బుద్ధిజం ఉంది వైడ్ స్ప్రెడ్, మొత్తానికి ఆ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ వాళ్ళు రిలీజన్ని అబాలిష్ చేశారు. అఫ్కోర్స్ దాంట్లో బ్రూట్ ఫోర్స్ ఉన్నాయి, రియల్ ఇష్యూస్ పోనివ్వరు, వాళ్ళు కొంచెం మ్యానిపులేట్ చేసి పెట్టుకుంటారు అని చేసుకుంటారు. కానీ ఓవరాల్ థింగ్ ఏంటంటే వాళ్ళు రిలీజన్ అవాయిడ్ చేయడం వల్ల సైన్స్ అండ్ టెక్నాలజీ సైడ్ యూఎస్ నుంచి అడాప్ట్ చేసుకొని వాళ్ళని గ్రూమ్ చేసుకునేసి బ్యాక్ వచ్చేసేసి అక్కడ సొంతంగా డెవలప్ అయిపోయేసి ఇప్పుడు దే ఆర్ ది వన్ ఆఫ్ ద టెక్నాలజీ ఎడ్జ్లో వాళ్ళు వర్క్ చేస్తున్నారు, ఆల్మోస్ట్ కంపీటింగ్ విత్ యూఎస్ఏ విత్ ఇన్ నో టైమ్. బేసిక్గా ఆల్రెడీ ఒక అతను, అంటే ఇప్పుడు ఆల్రెడీ 100 కోట్లు ఉన్నాడు బిజినెస్ చేసేదానికి, 1,00,000 రూపాయలు చేతిలో పెట్టుకొని బిజినెస్ చేసేదానికి, కంపీట్ చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈ 100 కోట్ల అతను తలుచుకుంటే ఈ 1,00,000 రూపాయలు అతన్ని తొక్కేయడం పెద్ద కష్టమేం కాదు. చైనా ఒకప్పుడు మనలాగే జస్ట్ పరిపాలించి ఇంకా మనకన్నా ఘోర స్థితిలో ఉంది. మనం ఏదైతే చూస్తూ ఉంటామో ఈ పిల్లులు, కప్పులు, పాములు వాటినంతా తింటూ ఉంటారు, ఏంద్ర గబ్బిలాన్ని తింటూ ఉంటారు, దానివల్లే ఈ రోగం వచ్చింది, కరోనా వచ్చిందని. అదంతా రావడం కారణం ఏంటంటే యుఎస్ వాళ్ళు మన ఇండియా నుంచి ఈ ఓపియం ఏదైతే గంజాయి ఉందో అది తీసుకెళ్ళేసి అక్కడ చైనాలో మొత్తం యూత్కి అమ్మేవాళ్ళు. వాళ్ళంతా తాగి చేసి ఇంకేమి పనులు చేయలేకుండా అయిపోతే మొత్తం అగ్రికల్చర్ అనేది ఒక టైంలో చైనాలో ఫెయిల్ అయిపోయింది. ఇంకా కరువులు, కాటకాలన్నీ వచ్చేసిన తర్వాత వాళ్ళు తినేదానికి ఏం లేకపోతే ఈ పురుగుల మీద తినడం అనేది అలవాటైంది. సో దానికే ఇవన్నీ వచ్చాయి, ఏ జంతువుని పడితే తినడం, కాక్రోచ్ని తినడం, లేకపోతే కింద ఏదైనా ఈగ కనిపిస్తే తినడం, కప్పని తినేయడం, ఏది తినేయడం అనేది వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందంటే దానికి బేస్ వచ్చేసి ఈ పాయింట్ నుంచి వచ్చేది. అక్కడ నుంచి వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ డెవలప్ చేసుకున్నారు కాబట్టి ఇంకా పోను అలాగే గ్రూమ్ చేసుకునేసి అలా వెళ్తూ వచ్చారు. బట్ ఇప్పుడు కనుక మీరు చైనాని చూస్తే ఇట్ హైలీ అడ్వాన్స్. వాళ్ళ స్కూళ్ళల్లోనే ఏఐ మెషిన్లు ఇప్పుడు మనం అట్లీస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ థింక్ చేస్తుంది, విచ్ ఈజ్ ఎ గుడ్ థింగ్. వాళ్ళు ఎప్పటి నుంచో అడాప్ట్ చేసుకొని వెళ్ళి చేసేసి
చేసుకొని ఇప్పుడు అడ్వాన్స్ అయిపోయాడు. వాళ్ళే కొత్త టెక్నాలజీ క్రియేట్ చేసేవాళ్ళు ఉన్నమాట. వరల్డ్ టెక్నాలజీ కార్స్లో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ, ఈవెన్ డిఫెన్స్లో వాళ్ళు చేసే కొన్ని థింగ్స్ అవి మనకు చూపించేటివి కొన్ని ఉన్నాయి. అసలు చూపినవి వాళ్ళు సీక్రెట్గా డెవలప్ చేసేటివి ఎన్ని ఉన్నాయి ఏమో మనకి ఎవరికి ఇంకా తెలియదు. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ గోస్ ఆన్. సో హాఫ్ బేక్డ్ థింగ్స్ చేస్తే ఏమి సొల్యూషన్ రాదు. ఫుల్ బేక్డ్ థింగ్స్ రియాలిటీని అబ్జర్వ్ చేసుకొని చేయాలి. పై లెవెల్ నుంచి చేస్తే ఇట్ విల్ రియలీ హెల్ప్. అంటే నేషనల్ గవర్నమెంట్ వాళ్ళ టైం నుంచి ఎంతో కొంత వాళ్ళ పాసిబిలిటీ ఉన్నంత. కానీ ఏదైనా ఎంతో కొంత నువ్వు ఫాల్స్ నెరేటివ్ నువ్వు క్యాచ్ చేసి ఇది తీసుకెళ్తా ఉండి కింద గొడవలు లేపి నేను ఓట్లు తెలుస్తాను ఈ పెట్టుకొని చేసినంత వరకు మాత్రం హోలిస్టిక్ ఎడరు. కానీ మెయిన్ థింగ్ ఏంటంటే యాజ్ ఏ పీపుల్ అవేకన్ అవ్వాలి. వాళ్ళ పరిస్థితి ఏంటి, మనం ఎలా మన లైఫ్ని మెరుగుపరుచుకోవాలి, అసలు బయట పలానా అతను ఇలా బిహేవ్ చేస్తున్నానంటే దానికి కారణం ఏదైనా చేయాలంటే మనకి ఇక్కడ ఈ బుక్లో ఉన్న ఎంటిటీస్ డిఫరెంట్ థింగ్స్ మనం చదివితే హిస్టరీ కానీ ఇవి చూసి ఒక పర్స్పెక్టివ్స్ అనేది చూస్తూ ఉంటే బహుశా దీనివల్ల అయి ఉండొచ్చు. మోస్ట్ లైక్లీ దిస్ ఇస్ ద కాజ్ అనేది మనకు అర్థమైపోద్ది. చాలా థింగ్స్ మనం నాన్ సీరియస్గా తీసుకోవడం స్టార్ట్ చేస్తాం. రియల్ థింగ్స్ ఏంటి, మనకేం అవసరం, మనకి రియల్ నీడ్ ఏంది అనేది థింక్ చేసేసి అవేడు మనకు కావాల్సిన పనులు మనం కరెక్ట్గా చేసుకుంటూ వెళ్తాం, వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా చేసుకుంటారు. సో అది కూడా వన్ గుడ్ అడ్వాంటేజ్ మనం మంచి బుక్స్ రీడ్ చేయడం వల్ల. సో హైలీ రికమెండ్ దట్. అంటే నేను చెప్పేది అంత అట్రాక్టివ్గా ఉన్నా లేదో నాకు తెలీదు, బట్ కుదిరితే మీరే బుక్ చదువుకోండి. లేదంటే నేను చెప్పింది వినండి, లేకపోతే వేరే వాళ్ళు ఎవరు ఇంకా మంచిగా ఎవరైనా చెప్తున్నారు లేదా మీకు నచ్చినట్టుగా చెప్తున్నారు అనేది కూడా వినండి. ఎందుకంటే ఎవరెవరి టేస్ట్ థింగ్స్ అనేది ఎప్పుడు డిఫర్గానే ఉంటాయి అన్నమాట. సో కమింగ్ బ్యాక్ టు అవర్ ఇంపీరియల్ విజన్. సో లెట్స్ సీ అసలు ఎంపైర్ అంటే ఏంది, ఒక సామ్రాజ్యం అంటే ఏంటంటే ఒక పొలిటికల్ ఆర్డర్స్. దీనికి 2 క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయన్నమాట. వాళ్ళు వచ్చేసి లార్జ్ నెంబర్ ఆఫ్ డిస్టింక్ట్ పీపుల్ని పరిపాలిస్తూ ఉంటారు. అంటే రకరకాల పీపుల్ని, అంటే ఒకే సిమిలర్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు కాకుండా ఒకలా థింక్ చేసేవాళ్ళని ఇంకోలా థింక్ చేసేవాళ్ళని, ఒకలా డ్రెస్సింగ్ చేసేవాళ్ళని ఇంకోలా థింక్ చేసేవాళ్ళని, డిఫరెంట్ కల్చరల్ డిఫరెంట్ టెరిటరీస్లో ఉండేవాళ్ళని పరిపాలిస్తూ ఉంటారు. ఎంత ఎగ్జాక్ట్లీ అనేది మనకు తెలీదు. మామూలు 2 to 3 అంటే మరీ తక్కువ, 20 to 30 అంటే మరీ ఎక్కువ, సమ్వేర్ బిట్వీన్ 7 to 10 అలా ఉంటే అదొక రాజ్యం సామ్రాజ్యం కింద. అంటే సైజు కన్నా కూడా డిఫరెంట్ సెట్ ఆఫ్ పీపుల్ని వాళ్ళు పరిపాలించగలుగుతున్నారు. వాళ్ళందరినీ ఒకే బాస్ కింద తీసుకురాగలిగారు, అరే ఒకే ఎంపైర్ని ఒకే ఎంబ్లంకి తీసుకురాగలిగారు అనేది తీసుకొని వస్తుంది అనమాట. సో అందుకే కూడా మనం చూస్తూ ఉంటాం కొన్ని దగ్గరలో ఇండియా అనేది చాలా డైవర్స్గా ఉంటుంది, ఎక్కడికక్కడ లాంగ్వేజెస్ మారిపోతూ ఉంటాయి. ఆ కామనాలిటీ అనేది ఏం తీసుకొచ్చారంటే బ్రిటిష్ టైంలో తీసుకొచ్చిన కామనాలిటీ. అదర్వైజ్ ఎక్కడికక్కడ రాజ్యాలు సపరేట్గా అట్లనే ఉండేవాళ్ళు. కాకపోతే ఆ కామన్ ఈథాస్ ఏవైతే ఉందో పాటించే ఆచార వ్యవహారాలు కొంచెం అటు ఇటుగా సటిల్గా, లేకపోతే నమ్మే దేవుళ్ళు, వీటిలో కొంచెం కామనాలిటీ అనేది మెయింటైన్ చేస్తూ వచ్చేవాళ్ళు అనమాట. సో దట్ పార్ట్ ఇదే. సెకండ్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ఫ్లెక్సిబుల్ బార్డర్స్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే పొటెన్షియల్ అన్లిమిటెడ్ అపటైట్. అంటే ఇంక ఎలా పరిపాలించాలా. మనం గౌతమ పుత్ర శాతకర్ణిలో కూడా చూసాం కదా, మొత్తం రాజ్యం మన చేతిలో ఉంటే అసలు గొడవలే ఉండవు, మనం చేయాలి. సో వాళ్ళు ఫాలో చేసుకొని ఎక్కువ రాజ్యాలని చేస్తూ ఉంటారు అన్నమాట. ఇప్పుడు మనం చూస్తే బ్రిటిష్ అనే స్టేట్ చూసుకుంటే చాలా చిన్న బార్డరు, పెద్ద ఎక్సెస్ కాదు, ఫండమెంటల్ స్ట్రక్చర్ ఏమి ఉండదు. అదే సెంచరీ ఎగర్లో అయితే ఆల్మోస్ట్ మామూలు చెప్పారు, సూర్యుడు అస్తమించిన సామ్రాజ్యం. ఏదో టైంలో సూర్యుడు ఎప్పుడూ బ్రిటిష్ సామ్రాజ్యంలో ఉండేవాళ్ళమాట. జపాన్, ఇండియా, చైనా, బంగ్లాదేశ్, చాలా ప్లేసెస్ అన్నీ కూడా వీళ్ళు చేసి ఉంటూ ఉంటారు. ఈ కల్చరల్ డైవర్సిటీస్, టెరిటోరియల్ ఫ్లెక్సిబిలిటీస్ ఇవన్నీ కూడా ఉండేవి అన్నమాట. సో ఈ థింగ్స్ అనేవి ఉంటాయి. సో ఇది మెయిన్ థింగ్. సో వీటితో పాటు మనకి బ్రిటిషే కాకుండా డచ్ ఎంపైర్, ఫ్రెంచ్, అంటే గోవాలో కొన్ని ప్లేసెస్ ఫ్రెంచ్ చేశారు, అమెరికన్ ఎంపైర్స్, గ్రీక్ ఎంపైర్స్, ఇవన్నీ చాలా ఉండేది. సైజ్ అనేది మ్యాటర్ కాదు, కానీ ఎంపైర్స్ అనే వాటిలో డిఫరెంట్ పీపుల్. ఇప్పుడు గ్రీస్లో చూసుకుంటే గ్రీస్ ఎంపైర్లో కూడా వాటిలో కూడా చాలా డిఫరెంట్ పీపుల్ ఉంటారు. అజ్టెక్ ఎంపైర్ ఉంటారు, అది మెక్సికో కన్నా చిన్న ప్రదేశం, కానీ రకరకాల వాళ్ళని పాలించడం వల్ల ఆల్మోస్ట్ 371 డిఫరెంట్ రకాలుగా థింక్ చేసే ట్రైబ్స్ని వాళ్ళు పరిపాలించేవాళ్ళు అనమాట. సో వాళ్ళు ఎలా తీసుకొచ్చి పెట్టారు అనే పాయింట్ బట్టి ఈ థింగ్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు మనం గమనిస్తే పాతకాలంలో చాలా డైవర్సిఫికేషన్ ఉండదు. అంటే మీరు కనుక పాత మ్యూజియంస్ కనుక వెళ్ళడం అలవాటు చేసుకుంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలా చూస్తే, ఓకే
ఏదైనా కోటకు చూస్తే ఆ కోట స్ట్రక్చరు, లోపల ఉన్న వాళ్ళు వేసే డ్రెస్సింగ్, లేదా వాళ్ళ నేటివ్ డ్యాన్స్. ఇప్పుడు మనం కాంతార సినిమా చూసాం అనుకోండి, కాంతార సినిమాలో వాళ్ళ నేటివ్ కల్చర్ ఎలా ఉంది, గులిగా అని ఇలా డిఫరెంట్ గ్రామ దేవతలు వాళ్ళు ఉండేవాళ్ళు. అలాగే మనకు కూడా తెలుసు, మన గ్రామాలకి గ్రామ దేవతలు జాతరలు జరుగుతూ ఉంటాయి. అవన్నీ డిఫరెంట్ స్టైల్లో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కటి యూనిక్గా ఉండేదంట. కానీ ఇప్పుడు అవన్నీ తగ్గిపోతూ వచ్చాయి, అందరికీ కామన్గా ఉంటా ఉన్నాయి. ఇప్పుడు పెళ్ళిళ్ళ ప్యాటర్న్ కూడా చూస్తూ ఉంటే అన్నిట్లో కూడా కామన్ థింగ్. అసలు మామూలుగా ఏంటంటే నార్త్ ఇండియా నుంచి వచ్చి ఇప్పుడు హల్దీ ఫంక్షన్, మెహందీ ఫంక్షన్ అన్నీ కూడా సౌత్ ఇండియన్ సైడ్ కూడా మనం చేసుకోవడం అనేది స్టార్ట్ చేసాం. దేనివల్ల స్టార్ట్ చేసామంటే ఆ యూనిఫికేషన్ అనేది జరుగుతుంది. అంటే అక్కడున్న క్రౌడ్ ఐటీ వల్ల ఇక్కడ రావడం, లేకపోతే ఇక్కడ ఉన్న క్రౌడ్ బెంగళూరులో వాళ్ళు వీళ్ళు కలవడం, లేదా ఒక థింగ్, ఒక కామన్ మ్యాండేట్, కామన్ సిలబస్ లాగా ఏర్పడిపోతూ ఉందన్నమాట. సో ఈ ఎంపైర్స్ వల్ల ఏంటంటే ఆ కామన్ థింగ్ అనేది స్ప్రెడ్ అవుతూ వచ్చిందన్నమాట. అన్కామన్ థింగ్ అనేది కొంచెం స్పెసిఫిక్గా రీజన్కి ఆ రీజన్కి ఉన్నా కానీ ఈ పైన ఏదైతే కామన్ లేయర్ ఉంటుందో అటాచింగ్ లేయరు అది సేమ్గా పెట్టేదానికి చూసారు. మేబీ ఒక కైండ్ ఆఫ్ కరెన్సీ కానీ, లేదా ఇప్పుడు డిఫరెంట్ లాంగ్వేజెస్ మనం మాట్లాడినా కానీ రూపాయి నోటు మొత్తం ఇండియాలో అంతా ఒకేలా చెల్లుద్ది, ఆ టైప్లో అనమాట. సో ఇది ఎంపైర్ స్టార్ట్ అవ్వడం దగ్గర నుంచే ఈ పాయింట్ అనేది మనకి స్టార్ట్ అయింది. కానీ మనం చూస్తే ఈ ఎంపైర్స్ అన్నీ దుర్మార్గమైనవి ఇవిలా అనేది మనం చూస్తే, లేదా మంచి చేసాయంటే ఎంపైర్స్ ఏంటంటే లాంగ్ రన్లో ఏ ఎంపైర్ కూడా మొత్తం అంత డిఫరెంట్ పీపుల్ని మేనేజ్ చేయడం అనేది పాసిబిలిటీయే కాదు. ఎందుకంటే ఫస్ట్ ఒక రాజు వస్తాడు, ఆక్రమిస్తాడు అని చెప్పేసి ఒక పెద్ద ఏరియాని తీసుకుంటాడు, అలెగ్జాండర్ పాలెస్. అతను పోతాడు, అతను నెక్స్ట్ వచ్చి అతను అంతే పవర్ఫుల్గా ఉంటాడో లేదో తెలియదు, లోపల పవర్ హంగ్రీ పీపుల్ ఎవరు ఉంటారో తెలియదు, ఎలా తీసుకెళ్తారో తెలియదు అనమాట. సో ఈ ఏంటి అనేది మనకి కరెక్ట్గా ఇది. ఇంకోటి ఏంటంటే మామూలుగా మనం చూసాము, ఇప్పుడు లాంగ్ రన్లో ఒకవేళ చేయగలిగి ఉంటే అది చేయగలగాల. ఎందుకంటే వీటి వల్ల అందరినీ దుర్మార్గంగా అందరినీ ఆక్రమించేసి చేయడం. ఇప్పుడు మనం వింటూ ఉంటాం, మన పాతకాలంలో రాజులు కూడా రాజసూయ యాగం అవి చేసేవాళ్ళు. ఏంటంటే గుర్రాన్ని పంపించి, గుర్రం ఎక్కడ దాకా వెళ్తే అక్కడ దాకా నా రాజ్యం, గుర్రాన్ని ఎవరైనా ఆపితే వాళ్ళు వచ్చి అవతల వాళ్ళతో యుద్ధం చేయాలి అనేది. ఈవెన్ మన రామాయణంలో, అంటే ఎక్స్టెండెడ్ రామాయణంలో లవకుశలకి రాముడికి రాజసూయ యాగంలో గొడవలు అయ్యాయి. ఇలాంటివన్నీ మనం వింటూ ఉంటాం అన్నమాట. సో ఇవన్నీ ఉంటాయి. అంటే ఏంది ఎక్స్పాన్షనిజం అంటే రాజు అనేవాడి కర్తవ్యం ఏంటంటే రాజ్యాన్ని పెంచుకోవాలి. ఒక యాగం అని చెప్పేసి మనం ఒకటి క్రియేట్ చేసుకొని దాంట్లో నుంచి ఈ మొత్తం ఎక్కువ ఏరియాని మనం అసిమ్యులేట్ చేసుకోవాలి అనే పాయింట్ని కూడా తీసుకెళ్ళడం అనేది ఈ పర్స్పెక్టివ్ వెళ్తూ ఉంటుంది అనమాట. సో బేసిక్గా ఏంటంటే మనం అనుకుంది ఏంటంటే ఓకే, లాంగ్ రన్లో రన్ చేయడం కాంప్లెక్స్ కాదు అనేది అనుకున్నాం. కానీ అసలు ఈ పొలిటికల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఫామ్ అయ్యాయి వరల్డ్ మామూలుగా 2500 ఇయర్స్ దగ్గర నుంచి ఈ ఎంపైర్ అనే కాన్సెప్ట్ అనేది ఉందన్నమాట. మనం లివ్ చేసిన 2.5 మిలియన్ ఇయర్స్లో మోస్ట్ హ్యూమన్ బీయింగ్స్ కూడా ఏంటంటే ఎంపైర్స్లోనే ఉండేవాళ్ళమాట. అది నిజంగా చూస్తే వెరీ స్టేబుల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అనమాట. ఎందుకంటే అంత పెద్ద ఎంపైర్ ఉంటే ఎవరన్నా వ్యతిరేకిస్తే రెబెలియన్ని పుట్ డౌన్ చేయడం చాలా ఈజీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం థింగ్స్ చూసాం అనుకోండి, ఇప్పుడు నేపాల్లో అవుట్రేజ్ వచ్చింది, రాజులు ఎక్కువ కరప్షన్స్ పెరిగాయి అని చెప్పేసి వాళ్ళు మొత్తం వ్యతిరేకించేసి అదే పేదవాళ్ళంతా పోతూ ఉంటే మీరు లగ్జరీ గుడ్స్ వాడతారా అని చెప్పేసి మొత్తం కాల్చి పార్లమెంట్ను వాళ్ళ ఇంటికి వెళ్ళి ధ్వంసం చేసేస్తే అక్కడ ఉన్న నాయకులు హెలికాప్టర్లు వేసుకొని వేరే దేశానికి పరుగుని గాల్లో నుంచి వెళ్ళిపోయారు అనమాట. అలాంటి అవుటేజ్ చిన్న ప్రాంతంలో క్రియేట్ చేయడం పాసిబుల్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇంకోటి శ్రీలంకలో ఉంది. కానీ ఇండియా లాంటి వ్యాస్ట్ థింగ్ ఇట్స్ ఆల్మోస్ట్ రన్ యాజ్ ఎంపైర్లో చిన్న అవుటేజ్ వచ్చినా అక్కడ మీడియాని సప్రెస్ చేసేసో, లేదా ఇది జరగలేదనో, లేదా ఇంకొక డీవియేషన్ టాపిక్ తీసుకొచ్చు, నెక్స్ట్ రాజమౌళి సినిమా ఏమొస్తుందనో తీసుకొని వచ్చి చేయడం అనేది చాలా ఈజీ థింగ్. అంటే ఉన్న కరెంటు బర్నింగ్ ఇష్యూని పక్కన పెట్టేసి పీపుల్, అంటే ఇప్పుడు మనకి మహేష్ బాబు సినిమాలో చెప్తారు కదా, అతను పుల్లారెడ్డి బుర్జి దగ్గర ప్రకాష్ రాజ్ వచ్చి కూర్చునేసేసి ఇప్పుడు ఇక్కడంతా నా వాళ్ళే, ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు చెప్పు, ఈ జనం అంతా నా వాళ్ళే, నేను చెప్తే ఏం చేస్తావు, ఇప్పుడు ఏం చేస్తావు అంటే సమంత వచ్చింది మాల్లో అంటే అందరు వెళ్ళిపోతారు. అంటే పొలిటీషియన్ కన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఏమి ఇస్తారంటే సమంత దగ్గరికి ఇస్తారని చెప్పి, అది రియల్ ఫ్యాక్ట్. నిజంగా అలాగే అవుతుంది మోస్ట్లీ. సో మన అటెన్షన్ డైవర్ట్ చేసి ఇంకొకటి ఏమన్నా ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తే మోస్ట్ ఆఫ్ ద క్రౌడ్ అనేది ఆ డైరెక్షన్లో అనేది వెళ్ళిపోస్తూ వస్తారనమాట.
సో కాంకర్డ్ పీపుల్ ఏంటంటే ఎవరైతే కాంకర్ అయిపోతారో అంత తొందరగా ఫ్రీ చేసుకునేంత అవకాశం ఉండదు. మనకే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఇంత పెద్ద వ్యాస్ట్ ల్యాండ్, ఈ అంత సంపన్నంగా ఉన్న దేశం. మొఘల్స్, అరబ్స్, డచ్, ఫ్రెంచ్, బ్రిటిష్ ప్రతి ఒక్కరు వచ్చి పరిపాలించారు అంట. ఏంటి దాని ఉన్నాయి కొంతమంది మంచి హీరోస్ ఉన్నారు, రాణా ప్రతాప్ లాంటి వాళ్ళు ఉన్నారు, అక్బర్తో ఫైట్ చేసిన వాళ్ళు, లేకపోతే శివాజీ మహారాజు ఉన్న వాళ్ళు కొందరు. కానీ అది ఒక స్మాల్ కైండ్ ఆఫ్ థింగే ఉండింది, లేదా ఉంది. ఇప్పుడు గౌతమ బుద్ధుడు ఇండియాలోనే తన రిలీజియన్ని ప్రివేల్ చేసి ఎన్లైటెన్ పొందాడు బీహార్లో, ఎక్కడ బోధ్గయ దగ్గర బీహార్లో పొందాడు అనేది మనకు తెలుసు. అలాంటిది ఇండియాలో సమూలంగా బుద్ధిజం అనేది లేకుండా పోయింది. అసలు లేని పక్కన బౌద్ధ ధర్మం వల్ల, గౌతమ బుద్ధుడి వల్ల చైనాలో స్ప్రెడ్ అయ్యింది, వరల్డ్ మొత్తం వెళ్ళింది. కానీ జపాన్లో ఉంటారు బుద్ధిస్ట్ ఎక్కువ మంది, ఇక్కడంతా ఉంటారు. కానీ ఇండియాలో ఉన్న పాపులేషన్ సైజ్ చూస్తే చాలా తక్కువ పర్సంటేజ్ ఉంది. దానికాడికి బయట నుంచి ఈ బ్రిటిష్ రూల్లో వచ్చిన క్రిస్టియానిటీ, లేదా ఇస్లాము రూలు, మొఘల్ రూల్ వల్ల వచ్చిన ఇది ఇస్లాం అనేది బాగానే స్ప్రెడ్ అయ్యి తప్పించి ఇవి ఎక్కువ ఇన్హరెంట్గా ఇక్కడే పుట్టిన రిలీజన్ అనేది చేయలేకపోయింది. సో పీపుల్ ఏం చేస్తున్నారు ఏంటి అనేది అంటే ఒక ఎంపైర్ సిస్టంలో ఉంటే చిన్న రెబలియన్ వస్తే దాన్ని తొక్కి పక్కన వేయడం అనేది పెద్ద కష్టమైన విషయం ఏం కాదు. ఇప్పుడు అశోకుడు ఉన్నాడు, అశోకుడు కూడా అంతే కదా, ఎక్స్పాన్షనిస్ట్ చేస్తూ ఉన్నాడు. కానీ తనగే అనిపించి దాని తర్వాత బుద్ధిజం తీసుకొని దాని గురించి తెలుసుకొని ఇలా చేయకూడదని స్ప్రెడ్ చేయాలని చూస్తాడు. మరి అది ఎంతవరకు సక్సెస్ అయింది, ఇప్పుడు ఎంత పాపులేషన్లో ఉంది, దాని తర్వాత ఏం జరిగిందని హిస్టరీ మీద మనకి డిపెండ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ పార్ట్ ఇలా చూసుకుంటే ఎంపైర్స్ అనేవి బాగానే సస్టైన్ అయ్యాయి, బాగానే రూల్ అయ్యాయి. వాళ్ళు ఒక కామనాలిటీని తీసుకొస్తారు, ప్లస్ ఏదన్నా రెబలియన్ ఇది వస్తే చేసేస్తారు, ప్లస్ అమాల్గమేషన్ చేస్తారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టియానిటీ అనేది యూరోపియన్ యూఎస్ నుంచి వచ్చిందని చెప్పేసి యూరోప్లో లాగా ఇక్కడ ఇండియాలో ఉన్న క్రిస్టియన్స్ ఏమి అందరి ముందర యు మే క్రిస్ ద బ్రైడ్ అని చెప్పేసి పాస్టర్ అంటే అందరి ముందర ముద్దు పెట్టేసేలేదు. మనకున్న కన్జర్వేటివ్ అప్రోచ్లే ఇక్కడ ఉండదు. కాకపోతే జస్ట్ ఆ ప్రొసీజర్స్ ఫాలో అవుతారు, ఏవైతే మనకు మరీ ఇబ్బందికరంగా ఉంటాయి అవి ఫాలో అవుతారు. అలాగే చాలామంది క్రిస్టియన్స్ అయినా కానీ బొట్లు పెట్టుకొని ఉండడము, తాళి కట్టడము ఇవన్నీ కూడా ఉంటాయి. లేదా మ్యారీమాతకి పైకి వెళ్ళేసేసి గుండు కొట్టించుకోవడము, కొండ ఎక్కడము, తిరుమల కొండ ఎక్కినట్టు ఇలాంటివన్నీ కూడా అసిమిలేషన్ అనే థింగ్స్ అనేటివి జరుగుతూ ఉంటాయి. సేమ్ విత్ రెస్పెక్ట్ టు ఇస్లాం రిలీజియన్ అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ప్లస్ అది ఒక్కొక్క ఫ్యాక్ట్ డిఫరెంట్ ప్లేస్లో ఉన్న థింగ్స్ బట్టి అన్నీ మూవ్ అవుతా చెబుతూ ఉంటాయి అన్నమాట. సో మొత్తం అలా చేయడం. అలాగే నేను చూసాను కొంతమంది మిడిల్ ఈస్ట్ వాటికి వెళ్ళినప్పుడు ఇస్లాంని వాళ్ళు పూర్తిగా ఫాలో అవ్వకపోయినా నమాజ్ చేయడము, లేకపోతే బేసిక్గా ఉండడం అనేటి నేర్చుకొని వస్తారు అన్నమాట. అంటే ఇఫ్ దే ఆర్ ఫర్ ఎ వెరీ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం, లైక్ 10 years 20 years టైంలో అక్కడ ఉంటే సో ఆ పార్ట్ వెళ్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ థింగ్స్ జరుగుతాయి. అలాగే వీళ్ళ నుంచి వచ్చే గుడ్ థింగ్స్, లేకపోతే వీళ్ళు ఉన్న సిస్టమ్స్ని అడాప్ట్ చేసుకోవడము, ఏది బెటరు అవన్నీ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకుంది ఇప్పుడు ఏ టెక్నాలజీ లేకపోతే కంప్యూటర్ సైన్స్ ఇవన్నీ ఉన్నాయి, మంది కాదని మనం వదిలేం కదా, దాన్ని నేర్చుకుంటున్నాం, దాని నుంచి జాబ్స్ తెచ్చుకుంటున్నాం, చేస్తున్నాము, దాన్ని ఇంకా డెవలప్ చేయాలని చూస్తున్నాం. క్యాపబిలిటీ ఉంటే దాని సైడ్ స్టార్టప్స్ పెట్టాలని, కంపెనీస్ చేయాలనే మైండ్ సెట్తో వెళ్తూ ఉన్నాం అన్నమాట. సో ఈ థింగ్స్ ఇలా జరిగి మనకి ఈ ఎంపైర్స్లో ప్రొసీడ్ అవుతూ ఉన్నాయి అన్నమాట. అవి ఈవీలైనా కానీ రన్ అవుతూ ఉన్నాయి. కానీ దానివల్ల అప్పటికప్పుడు ఉన్న థింగ్స్లో నీకు ఫ్రీడము, నీకు నచ్చింది పాటించే థింగ్ లేకపోయినా ఓవరాల్ ల్యాండ్స్కేప్ మైండ్ సెట్లో అది బెటర్ థింగే చేయొచ్చు. కానీ అప్పటికప్పుడు ఉన్న థింగ్కి అది మంచి చేసిందా లేదా అనేది మాత్రం అది వాళ్ళే చూసుకోవాలన్నమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ అది ఏదైనా కావచ్చు, అంటే డిఫరెంట్ థింగ్. ఇప్పుడు కమ్యూనిస్ట్ చైనా వాళ్ళని చూస్తే అరే కమ్యూనిజం వాళ్ళు మాట్లాడడానికి ఫ్రీడమ్ లేదు, ఎప్పుడు పని చేస్తూ ఉండాలి, గవర్నమెంట్ చెప్పకపోతే ఉండదు, ఏం అగెన్స్ట్గా మాట్లాడలేదు అనే థింగ్ ఉంది. కానీ గోయింగ్ డౌన్ ద లైన్ చూస్తే వన్ చైల్డ్ పాలసీ కూడా వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేశారు, అంటే ఘోరంగా. మన దగ్గర ఇందిరాగాంధీ నిజంగా స్ట్రైవ్ చేసింది, అంటే షీ థాట్ ఇన్ ఏ రైట్ వే. ఇప్పుడు అంటారు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసింది, ఆ టైంలో వీళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళారు. ఇప్పుడు మనం ఉన్న ప్రైమ్ మినిస్టర్ మన మోదీజీ కానీ, లేకపోతే అద్వానీజీ కానీ, ఆర్ఎస్ఎస్ పీపుల్ కానీ కూడా వెళ్ళారు, లేకపోతే అటల్ బిహారీ వాజ్పేయి వాళ్ళంతా కూడా
దీన్ని బట్టి చేశారు. కానీ ఆ ఎమర్జెన్సీ దేనికి వాళ్ళు చేశారు? దాని ఫండమెంటల్ కారణం ఏంటంటే ఆ టైంలో మన దాంట్లో 40 crore పీపుల్ ఉన్నారు. ఇది 40,000 crore పీపుల్ ఉన్నారన్నమాట. నాకు కరెక్ట్గా నెంబర్ గుర్తులేదు. కానీ ఏం తట్టింది తన అడ్మినిస్ట్రేటివ్ పర్స్పెక్టివ్ అంటే మన ఇండియా వాళ్ళు ఆ టైంలో కూడా చూస్తే మన తాతల టైం జనరేషను మనం కనుక చూసుకున్నామంటే అందరికీ 5 6 పిల్లలు ఉంటారు. ఇప్పుడంటే చెప్తున్నారు మామూలుగా ఏంటంటే ఈ హిందుత్వ మైండ్ సెట్ వీటితో ఏంటి చెప్తున్నారంటే ముస్లిమ్స్ వాళ్ళకి ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు, హిందూస్కి తక్కువ మంది పిల్లలు ఉన్నారు. సో ఆఫ్టర్ ఏ పాయింట్ ఆఫ్ టైం ఇండియా అనేది ఇస్లామిక్ స్టేట్గా అయిపోద్ది. అందుకు కాపాడేదానికి మనకి హిందూ కంట్రీ కావాలి ఆ పాయింట్ అనేది చెప్తాను. ఒకప్పుడు అందరికీ అలాగే ఉండేవాళ్ళు. మన పేరెంట్స్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో చేసుకుంటే ఇనేవే ఇట్స్ దేర్. కానీ దానికి రీజను వాడు హిందువా ముస్లిమా అనేది కాదు. దాని రీజన్ ఏంటంటే ఎడ్యుకేషన్ ఎక్కడ ఎక్కువ ప్రివేల్ అవుతుంది. ఎడ్యుకేషన్ ఎక్కడ ప్రివేల్ అనేది ఎక్కువ అవుతుందో అక్కడ పాపులేషన్ అయితే ఆటోమేటిక్గా డిక్లైన్ అవుతూ ఉంటుంది. పీపుల్ అనేవాళ్ళు క్వాలిటీని ఫిక్స్ చేస్తారు రాదర్ దెన్ క్వాంటిటీ. తక్కువ ఎడ్యుకేషన్ ఉంటే ఏం చేస్తారంటే వాళ్ళు చేసే పనుల్లో కూడా టెక్నాలజీ లేదు, ఏం లేదు. ఎక్కువ మంది పిల్లలు ఉంటే వాళ్ళని అసెట్ కింద కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు. ఓకే, ఎక్కువ మంది ఉన్నారంటే ఎక్కువ మందితో పని చేయించవచ్చు, అందరు కలిసి చేసుకోవచ్చు. నాకే ఇప్పుడు ఇల్లు కట్టాలనుకో, మనకే ఒక 6 మంది పిల్లలు ఉన్నారంటే ఒకడు మేస్త్రి, ఒకడు ప్లంబింగ్ వరకు, ఒకడు టైల్ వరకు ఇవన్నీ చేసుకుంటే మన కుటుంబ వ్యాపారాన్ని పెంచుకోవచ్చు అనే మైండ్ సెట్లో చేసుకుంటూ వస్తూ ఉంటారు. కానీ వెళ్ళే కొద్దీ పాపులేషన్ పెరిగే కొద్దీ ఈ ప్రొఫెషనల్ వర్క్స్ థింగ్స్ అన్నీ మూవ్ అయిపోయిన తర్వాత క్వాలిటీ ఆఫ్ లైఫ్లో ఒక్కళ్ళనే కొంచెం సోఫిస్టికేటెడ్గా పెంచుతాం అనే మైండ్ సెట్లో వస్తుంది. అదే మీరు చూసుకోండి, ఇప్పుడు వెస్ట్రన్ యూరోప్ వీటిలో చూస్తే నెంబర్ ఆఫ్ పిల్లల కౌంట్ అవన్నీ తక్కువ ఉంటాయి, పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అంత అవ్వదు. చూసుకోండి, ఇప్పుడు జపాన్ లాంటి ప్లేస్లో అయితే అది ఇంకా పెద్ద ప్రాబ్లం అయి కూర్చుండి ఎవరు పెళ్ళిళ్ళు కూడా చేసుకోవచ్చు, అంటే కాస్ట్ ఎక్స్పెన్సెస్ పెరిగిపోయి. అదే ఇప్పుడు సిటీ డొమైన్లో ఇండియాకి కూడా వస్తుంది. ఎలైట్ కమ్యూనిటీలో థింకింగ్ ఈ పరంగా అనేది చేంజ్ అవుతూ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్. అలాగే ఈ ఎంపైర్స్ లేదా సామ్రాజ్యాలు కట్టాలన్నా, నిర్మించాలన్నా, లేకపోతే మెయింటైన్ చేయాలన్నా చాలా మంది మిలియన్స్ ఆఫ్ పాపులేషన్ని ముందు సమూలంగా నాశనం చేయాలి. అంటే నరకాల యుద్ధంలో నరకేయడం చేయాలి. అలాగే కాకుండా పరిపాలించే వాళ్ళని బ్రూటల్గా అప్రెస్ చేయాలి. ఇంకా మిగిలింది అంటే ఎవరైతే బతుకున్నారో, అంటే చనిపోకుండా ఎవరైతే బతుకున్నారో వాళ్ళ మీద పరిపాలించారు, వాళ్ళని బ్రూటల్గా అప్రెస్ చేయాలి. అంటే మళ్ళీ తిరుగుబాటు రాకూడదు, వాళ్ళు మనకు భయపడే ఉండాలి, అవన్నీ ఉంటారన్నమాట. సో స్టాండర్డ్ ఇంపీరియల్ టూల్ కిట్ ఏంటి అంటే మామూలు టూల్ కిట్స్ చూస్తూ ఉంటాం కదా ఈ పొలిటికల్ పార్టీస్ ప్రాపగెండాకి. వాళ్ళ ఫార్ములా ఏంటంటే వార్స్ చేయాలా, మిగిలినని ఎన్స్లేవ్మెంట్ చేయాలా, వాళ్ళని కొంతమందిని ఎవరన్నా రెబలియన్స్ ఉంటే వాళ్ళని డిపోర్ట్ చేయాలా, లేకపోతే జెనోసైడ్ ఈ జనాభాని చంపేయడం, లేపేయడం అవన్నీ చేయాలి. ఈ ఎక్కడైనా కామన్గా జరిగే తంతు కింద చూస్తూ ఉంటాం అన్నమాట. ఓన్లీ కాస్తో కూస్తో మన ఇండియన్ కల్చర్లో ఒకటే అంటే కల్చర్ అనేది జెనోసైడ్ ఎక్కువ లేకుండా స్ప్రెడ్ చేయగలిగింది ఉంది. కానీ ఆఫ్కోర్స్ అది మనం కూడా ఓన్ చేసుకోలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బుద్ధిజం అనేది స్ప్రెడ్ అయినప్పుడు అందరినీ నరికేసి చంపి ఏమీ స్ప్రెడ్ చేయలేదు. వాళ్ళు మంచితనము, వాళ్ళ వాల్యూ సిస్టము దాన్ని బట్టి ఒక్కటే స్ప్రెడ్ చేశారు. బుద్ధిజం అనేది మాత్రం వరల్డ్లో స్ప్రెడ్ అయ్యింది, చంపకుండా స్ప్రెడ్ అయ్యింది. వాళ్ళు సొంతంగా ఆ ఐడియాలజీ నుంచి అడాప్ట్ చేసుకున్నారు. అన్లైక్ క్రిస్టియానిటీ కానీ ఇస్లాం కానీ ఇవన్నీ అంటే ఓకే, క్రిస్టియానిటీ చెప్తారు ఏంటంటే మేము వచ్చాము పేద దేశాలకు వచ్చి వాళ్ళు మంచి చేస్తాం అన్నారు. కానీ సగం దేశాలు పేదగా అవ్వడానికి కారణమే క్రిస్టియానిటీ నుంచి, ఐడియాలజీ నుంచి పుట్టిన రూలర్స్. వాళ్ళే వచ్చి దేశాన్ని పేద చేసి మళ్ళీ పేదవాళ్ళని మేము చూసుకుంటాము, వాళ్ళకి ఒక బియ్యం బస్తా ఇస్తామని చెప్పేసి స్టార్ట్ చేశారు. సేమ్ ఇస్లాం కూడా అంతే, జిజియా ట్యాక్స్ వేసేవాళ్ళు ఎవరైతే గడ్డం పెంచుకోలేదో ఇండియాలో అటు నుంచి. ఇప్పుడు ఏమైపోయింది, అదంతా కూడా స్ప్రెడ్ అయిపోయేసి థింగ్స్ అనేటివి వస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే అన్ని దగ్గరలో కూడా ఇది ఒక కామన్ థాట్, అంటే ఒక పర్టికులర్ రిలీజియన్కి థింక్కి చేయడం అనేది కాదు ఇది. సో నేను ఇక్కడ ఎవరి రిలీజియన్ని క్రిటిసైజ్ చేయాలి, లేకపోతే ఒక ఫైమ్ ఆఫ్ ఐడియాలజీని క్రిటిసైజ్ చేయాలని చెప్పట్లేదు. వాటి వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ని, వాటి ముసుగులో జరిగే దాన్ని చెప్తామన్నమాట. ఏదైనా ఇస్లాం అయినా క్రిస్టియానిటీ అయినా వాళ్ళ దేవుని వాళ్ళు పూజించి ఒక మంచి ఉద్దేశంతో ఉండి చుట్టుపక్కల వాళ్ళకి సహాయం చేయి, ఏ రిలీజియన్ చెప్పేది చుట్టుపక్కల వాళ్ళకి సహాయం చేయి, పేదోడికి 4 రూపాయలు ఇవ్వు, ఎవరిని పేదోడిని ఊరికి ఎత్తుకొచ్చుకోకు, నీ ఫ్రెండ్స్ నీ చుట్టుపక్కల వాళ్ళకి సహాయం చేయి, మంచిగా ఉండు, నీ వల్లే నీ పొరుగు అని ప్రేమించు, అంతే కదా అన్ని రిలీజన్స్ ఇనేవే చెప్పేది. లేకపోతే దీపం పెట్టు, పలానా పూజ చేసుకో,
లేకపోతే ఎవరన్నా వాళ్ళకి అన్నదానం చేయి, ఇలాంటివే ఎవరైనా కూడా చెప్పి చేస్తారు. అంతకుమించి ఏముండదు. రియల్గా ఫాలో చేసేవాళ్ళు. వేసేసి కావాలని గుళ్ళ ముందర నమాజ్ చదవడం, లేకపోతే మస్జిద్ ముందర జై శ్రీరామ్ ఉండడము, బాణాలు ఎత్తి మేము చేసేస్తామని చెప్పి థ్రెటన్ చేయడం, ఇలాంటి చెత్త చేసే వాళ్ళకి నిజంగా భక్తి ఉందంటారా? నిజంగా భక్తి ఉందంటారా? అసలు ఒక భక్తిగా ఉన్నవాడు ఉండేదానికి ఎప్పుడు కూడా ఎవరు కూడా క్రిటిసైజ్ చేయరు ఖచ్చితంగా. వేరే రిలీజన్ కానీ వీటిని కానీ అసలు దాంట్లో ఉన్న ఫ్యాక్ట్స్ని చేసి దాంట్లో ఉన్న సోషల్ ఈవెంట్స్ని తీయాలని చూసేవాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు, కానీ ఎవడు కూడా అలా చేయడం అనేది జరగదన్నమాట. సో ఇది జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ రోమన్స్ అనేవాళ్ళు స్కాట్లాండ్ని 83 ADలో చేశారనమాట. వాళ్ళకి చాలా క్యాలడోనియన్ ట్రైబ్స్ దగ్గర నుంచి చాలా ఫియర్స్ రెసిస్టెన్స్ వచ్చిందనమాట. అంటే వాళ్ళని ఒప్పుకోలేదు మా మీద పరిపాలించడానికి. సో సో వాళ్ళు ఏం చేశారంటే ఆ కంట్రీలో ఉన్న చెత్త అంతా తీసుకెళ్ళేసి ఆ రాజ్యం ఆఫీస్ ముందర ఇవన్నీ చేశారన్నమాట. సో వీళ్ళు ఏం చేశారంటే రోమన్ పీస్ ఆఫర్స్ ఈ చెఫ్టన్ క్యారెక్స్ ఏం చేశారంటే ఈ దీని మీద వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు దాన్ని అంత నరిగేసి అందరినీ స్లాటర్ చేసేసి దాని ద్వారా మేము పీస్ ఎస్టాబ్లిష్ చేసామని చెప్తామంట. సో ఇలా ఏమీ జరగదు కదా. సో అంతా ఇంకోటి ఏంటంటే ఈ ఎంపైర్స్ ఏవైతే మొత్తం బ్లాక్ ఉంటాయి, హ్యూమన్ కల్చర్ని రిజెక్ట్ చేస్తుంది, ఇలానే కాదనమాట. కొన్ని మంచి థింగ్స్ కూడా ఎంపైర్ వల్ల వచ్చాయన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఔరంగజేబ్ కాకుండా ఇంకొక ఆయన ఉంటారు అనమాట. ఔరంగజేబ్ వాళ్ళ బ్రదర్ ఎవరో ఉంటారు అనమాట. ఆయన అయితే భగవద్గీతని ఇస్లాంలో ట్రాన్స్లేట్ చేయడము ఇలాంటివన్నీ చేస్తున్నారు. అంటే ఈ చాలా ఆర్టిస్టిక్ వర్క్స్ ఉన్నాయి తీసుకెళ్ళడం, ఫిలాసఫీని తీసుకోవడము, ఆర్ట్ని తీసుకోవడము, ఒక కంట్రీ ఒక ప్లేస్లో ఉన్న జస్టిస్ ఎలా ఉండేది, చారిటీని చూసుకోవడము, ఈ సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్స్ అన్నీ కూడా ఈ ఎంపైర్స్ వల్ల జరిగాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాస్పరిటీ లేకపోతే ఈ ప్రాఫిట్స్ ఏవైతే రోమన్ ఎంపైర్స్కి వచ్చాయో వాళ్ళకు వచ్చిన డబ్బులు అవన్నీ చేయడం వల్ల వాళ్ళు థింక్ చేయడము, ఫిలాసఫీ మీద ఇన్వెస్ట్ చేయగలిగారు. ఆకలేసేవాడు ఎవడు ఫిలాసఫీ చేసి పోయం పాడరు కదా. ఇప్పుడు మనమే చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేచర్ ఆఫ్ ద ల్యాండ్ బట్టి థింగ్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఎక్కడైతే రాయలసీమలో అంటే ఒకప్పుడు రత్నాలసీమ అంటారు, కానీ మ్యాటర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ ఇప్పుడు చూస్తే రాళ్ళు ఉంటాయి, అగ్రికల్చర్ కష్టం, నీళ్ళు ఉండవు, ఫ్యాక్షన్ గొడవలు జరుగుతూ ఉంటాయి. అక్కడ పీపుల్ ఏంటంటే వర్గాలు ఉంటాయి, మోర్ దాన్ క్యాస్ట్ ఆర్ ఎనీథింగ్ వర్గాలు ఉంటాయి. ఒక గ్రూప్ ఇంకో గ్రూప్ మీద అటాక్ చేస్తుంది. వీళ్ళకి లాయల్ ఉండేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి లాయల్గా ఉండేవాళ్ళు ఉంటారు. 2 గ్రూప్స్ అవి ఫైట్ చేస్తూ ఉంటాయి అనే పాయింట్ మీద ఉన్న పాయింట్ దగ్గర నుంచి అదే మీరు ఎక్కడైతే రివర్స్ ఫ్లోరిష్ అయ్యాయి లేకపోతే థింగ్స్ వెళ్తూ ఉంటాయి అక్కడ చూడండి ఎలా కల్చర్ ప్రివేల్ అవుతుంది. అంటే విజయవాడ సైడ్ కృష్ణా రివర్ ఉంది, అక్కడ ఎలా ఉంటుంది. సినీ ఇండస్ట్రీ మొత్తం కృష్ణానగరేమో అని చెప్పి మనం పాట కూడా వింటూ ఉంటాం అన్నమాట. డైరెక్టర్స్ కానీ ఇవి కానీ లేదా డైలాగ్ రైటర్స్ త్రివిక్రమ్ వచ్చే ప్లేస్ కానీ ఇవన్నీ చూస్తే వాళ్ళ నేచర్ అనేది కూడా వాళ్ళు ఉన్న ప్లేస్ బట్టి బ్రాటప్ అవుతుంది. ఆర్ట్ కల్చర్ అనేది కూడా అక్కడ గ్రో అప్ అవుతాయి. ఫార్చునేట్లీ ఐ వాజ్ ఏబుల్ టు గో త్రూ దట్ ప్లేసెస్ అండ్ స్పెండ్ సమ్ టైమ్ దెర్ అండ్ లర్న్ లాట్ అబౌట్ దట్ కల్చర్. సో అది తెలుసు. అంటే ఇప్పటికీ అక్కడ వీధి నాటకాలు చాలా ఇంట్రెస్టింగ్గా చాలా ఎంతోతో బాగా చేయడము, అలా ఎక్కడైతే నీకు మనకి ఫుడ్ బాగుంటుందో ఇవన్నీ ఉంటాయి. ఆర్ట్, డ్యాన్స్, సింగింగ్, కల్చరల్, ఫుడ్లో వెరైటీస్ అవి ఉంటాయి. ఎక్కడ ఫుడ్డే లేని దగ్గర నీకు ఎన్ని రావాలనుకోవడం కష్టం, కానీ వచ్చేటివి వస్తాయి ఉంటాయి. ఎలాంటివి అంటే ధైర్యము, లీడర్షిప్ క్వాలిటీస్, స్టేట్మెంట్షిప్, మొండితనము, ఈ ఈ ఈ క్వాలిటీస్ వచ్చేటి డిఫరెంట్ ఉంటాయి. అంటే మనం చూసుకున్నాం అనుకోండి కూడా అంతే, రాయలసీమ రీజన్ నుంచే ఉన్న టాప్ లీడర్స్ కానీ చేసేవాళ్ళు వాళ్ళు నిలబడగలుగుతారు. ఎందుకంటే అంత థింగ్స్ని చేసి అట్రాసిటీస్ని డిఫికల్ట్ థింగ్స్ని ఫేస్ చేసి ముందెళ్ళి ఫెమైన్స్ని లేకపోతే ఈ ఫ్లడ్స్ని వీటిని ఫేస్ చేసి నిలదొక్కుని దే సర్వైవ్డ్ అండ్ దే వర్ ఏబుల్ టు మెయింటైన్ ఆర్ హెల్ప్ దేర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అనే క్యారెక్టరిస్టిక్ ఉంటుంది. కాబట్టి దే హెల్ప్ టు మెయింటైన్ ది పొలిటికల్ ఎరీనాలో కూడా వాళ్ళే ఫ్లరిష్ చేసేది జనరల్గా కనిపిస్తూ ఉంటారన్నమాట. సో మీరు డైరెక్ట్గా చూడొచ్చు ఆ థింగ్ చేసేది, ఆ ఉన్న సోఫిస్టికేషన్ కానీ థింగ్స్ చేయడం కానీ వాటిల్లో వాళ్ళు పుట్టిన పాయింట్ దగ్గర నుంచి వచ్చే కల్చరల్ థింగ్స్ అనేది కూడా ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా వస్తాయి. అలాగే మనం చూసాం అనుకోండి మన ఇండియాలో తాజ్మహల్ ఎంత బ్యూటిఫుల్ మాన్యుమెంట్ నేను చూశాను. అదే మామూలుగా
మామూలుగా ఫోటోలో వీటిలో చూస్తే కన్నా లైవ్లో చూస్తే అసలు మ్యాగ్నమస్ స్ట్రక్చరు పాలరాయితో కట్టింది మొత్తం చూస్తే అసలు మైండ్ పోతుంది, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. కానీ దేనివల్ల వచ్చింది, మొఘల్స్ ఆక్రమించేసి చేసి ఇక్కడ ఉన్న నేటివ్ పీపుల్ని దోచి ఆ డబ్బులన్నింటినీ ట్యాక్స్ కింద కలెక్ట్ చేసి ఎవరో 13వ వైఫ్కోనో 12వ వైఫ్కోనో కదా షాజహాన్ వాళ్ళ ఆ 13వ వైఫ్ మీద లవ్తో చిహ్నంతో తాజ్మహల్ కట్టారు అని చెప్పి చెప్తూ ఉంటారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అతనికి మరి అది ఏమంటారో మనకు తెలియదు కానీ బట్ అట్లీస్ట్ ఇట్ స్టాండ్స్ as a symbol ఆఫ్ గ్రేట్ మాన్యుమెంట్. నో వన్ కెన్ డినై దట్ పాయింట్. సో చెప్పాలంటే అది సీక్రెట్. అలాగే మనకి చూసాం అనుకోండి, ముంబైలో ఒకటి ఉంటుంది ఛత్రపతి శివాజీ టెర్మినల్ అనే రైల్వే స్టేషన్ ఉంటుంది, ది బిగ్గెస్ట్ స్టేషన్ అని చెప్పేది. అసలు యాక్చువల్గా దాని పేరు ముందర విక్టోరియా టెర్మినల్ ఉంటుంది. బ్రిటిష్ వాళ్ళు కట్టారు, బ్యూటిఫుల్గా ఆ టైంలోనే కట్టారు అనమాట, బ్రిటిష్ టైప్ ఆర్కిటెక్చర్తో కట్టారు. మామూలు తీసుకొచ్చి దాని పేరు మార్చారు, ఆఫ్ కోర్స్ దాన్ని ఛత్రపతి శివాజీ టెర్మినల్ అని చెప్పి పెట్టారు. సో అది ఉంది. సో దట్స్ లాంగ్ స్టాండింగ్ థింగ్. సో అలాగే వచ్చేటివన్నీ కూడా డిఫరెంట్ థింగ్స్ అనేటివి మనకి వస్తూ ఉంటాయి అన్నమాట. డిఫరెంట్ అంటే లాంగ్వేజెస్ రావడం కానీ, ఇప్పుడు కామన్గా ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్ మొత్తం వరల్డ్కి స్ప్రెడ్ అయ్యి అందరూ బిజినెస్ చేయగలుగుతున్నారు అంటే ఇట్ బికాస్ ఆఫ్ రోమన్ అండ్ బ్రిటిష్ ఎంపైర్ అలాగే ఉంటుంది. సో అలాగే డిఫరెంట్ థింగ్స్ ఈ హై కమ్యూనిటీస్లో వచ్చే ఆర్ట్ కానీ ఎలైట్ కానీ ఇప్పుడు డిఫరెంట్ థింగ్స్ లేకపోతే ఆర్టిస్టిక్ థింగ్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ఈ ఎంపైర్స్ వాటిలో ఖాళీగా ఉండి అధిక డబ్బు ఉన్నప్పుడు చేయలేదు. ఏదైనా అంతే కదా, ఎక్కువ డబ్బులు ఉందంటే వాళ్ళు ఆర్టిస్ట్ అవ్వడానికి ఉంది. అలానే కాదు, పేదవాళ్ళు కూడా ఆర్ట్ ఉండి చేయగలిగి మంచి ఆర్ట్ కట్టేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఎల్లోరా శిల్పాలు లేకపోతే అనంతపూర్లో లేపాక్షి శిల్పాలు చెప్పిన వాళ్ళని అంతా తణుకులేం కాదు, బట్ ఎక్స్ట్రాడినరీ 3D రాతి నుంచి తీసుకొని వచ్చి కూడా చేయగలిగారు అనమాట. బట్ ఇట్ ప్రివేల్స్ ఈజీలీ వెన్ దెర్ ఈజ్ మోర్ మనీ టు ఇట్, రైట్ అనే పాయింట్ అనేది ఇక్కడ జనరల్గా ఆథర్ అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేసి చూస్తారు అనమాట. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇప్పటిదాకా అందరూ ఎంపైర్ చేశారు, వాళ్ళ ఎపటైట్ రాజ్యాన్ని తెచ్చుకోవాలా, ఫేమస్ అవ్వాలా, మనకంటూ పేరు రావాలా, ఒక బ్రాండ్ రావాలా అని చెప్పి అలెగ్జాండర్ ది గ్రేట్ కానీ లేకపోతే డిఫరెంట్ పీపుల్ అవన్నీ చేస్తారన్నమాట. కానీ ఒకే ఇట్స్ ఫర్ యువర్ ఓన్ గుడ్ అనే కాన్సెప్ట్ అనేది స్టార్ట్ అయిందనమాట. అంటే అందరూ ఒక నెరేటివ్ క్రియేట్ చేస్తారు, ఎందుకు ఇదంతా చేస్తున్నారు దానికి నువ్వు ఒక రీజన్ చెప్పాలి కదా. ఇప్పుడు మనం ఏముండిద్ది, ఇప్పుడు బెస్ట్ కాలేజ్కి వెళ్ళాలంటే ఒక అక్కడ ఎడ్యుకేషన్ బాగుంటుంది, లేకపోతే మంచి హై ప్యాకేజ్తో వెళ్తాం, లేదా నాకు ఆ టెక్నాలజీలో ఇంట్రెస్ట్, లేదా ఆ టెక్నాలజీలో నేను టాప్ అవ్వాలి, ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా. సినిమాకి వస్తున్నాం అంటే నేను హీరో అవ్వాలి, అందరికీ తెలియాలి అనే ఆబ్జెక్టివ్. సో అలాగా దానికి ఒక రీజన్ అనేది ఉంటుంది కదా. సో జనరల్గా ఇక్కడ వచ్చేసి సర్గాన్ అనే అతను అకాడియన్ ఎంపైర్లో సర్గాన్ ద గ్రేట్ అనే అతను ఉండేవాడట. అతను 2250 BCలో ఉండేవాడు అనమాట. అతను ఒక చిన్న ఏరియాకి కింగ్ ఆఫ్ కిష్ అనే ఏరియాలో మెసపోటేమియా రీజన్లో ఉండేవాట. ఫ్యూ డెకేడ్స్లో ఏంటంటే మొత్తం మెసపోటేమియన్ రీజను ఆ హార్ట్ ల్యాండ్ మొత్తం అతని చేతిలోకి వచ్చేసింది అనమాట. అతను ఏం చెప్పేవాడు అంటే, వేరే వాళ్ళు తెలియదు, నేను ప్రపంచం మొత్తం ఆక్రమించేశాను అని చెప్పి పుగారు పుట్టించాడు అనమాట. అతని స్ట్రెచ్ వచ్చి గల్ఫ్, మెటీరియన్ ఆ చుట్టుపక్కల ల్యాండ్ వరకే ఉంటుంది. దానే అతను మొత్తం ప్రపంచం మొత్తం ఆక్రమించాను ఇక్కడ అంటే. ఎవడో అంత దూరం అప్పట్లో ఎంత మనీ ట్రావెల్ చేసేవాళ్ళు కదా, ఎవరో కొంతమంది వెళ్ళేవాళ్ళు, లేకపోతే వాయేజర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళ షిప్పుల మీద వెళ్ళేవాళ్ళు, లేకపోతే కొంతమంది పోయిట్స్ హిస్టోరియన్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు తప్పించి ఇంకా అంత ఎస్టాబ్లిష్ కాని వాళ్ళు ఏం చెప్తే రాజులు ఏదేస్తే టమ్కేస్తే అదే. ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది నిజం చెప్పాలంటే. సోషల్ మీడియాలో వీటిలో ఇంజనీర్డ్ స్ట్రీమ్స్లో మేము ఇది చేసాం అది చేస్తాం, లేకపోతే ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి ఇంజనీర్డ్ స్ట్రీమ్స్లో పెట్టి నెరేటివ్స్ని బిల్డ్ చేసి నీట్గా ప్రాపగేట్ చేసి పెడతా ఉంటారు అన్నమాట. సో ఇది జరుగుతూ వస్తుంది అన్నమాట. కాకపోతే ఆ ఫౌండర్ చనిపోయిన తర్వాత పెద్ద ఎక్కువ సంవత్సరాలు అది లేదనమాట. నెక్స్ట్ 1700 ఇయర్స్లో అసారియన్స్, బ్యాబిలోనియన్స్, ఈ కింగ్స్ అనేది ఏంటంటే ఏం చేశారంటే సర్గోని రోల్ మోడల్గా తీసుకునేసి వాళ్ళు కూడా ఇదే స్టార్ట్ చేశారంట, మేమే వరల్డ్ని కాంకర్ చేసాం అని చెప్పేసి చెప్పడం అనమాట. ఓకే, ఇప్పుడు జనరల్ కూడా అందరు థింగ్స్ అన్నీ కూడా చూస్తాం. ఇప్పుడు నేషనలిజం ఉంది, నేషనలిజం అనే ఐడియాని ఎవరు తీసుకుంటారు? ఇప్పుడు మన గవర్నమెంట్ ఎక్కడ తీసుకుంటారంటే హిట్లర్ నేషనలిజం చేసాడు, జర్మన్ బ్రీడు, మా బ్రీడు వేరు, మేము తోపు అనే నేషనలిజం తీసుకుంటారు. ఇజ్రాయెల్లో కూడా వాళ్ళకి ఏంటంటే పీక్, మా కమ్యూనిటీ ఒకటే ఉంది, మేము విక్టిమ్హుడ్లో ఉన్నాము, సో మనల్ని మన కల్చర్ని ప్రిజర్వ్ చేసుకోవాలి, మళ్ళీ మనం కాపాడాలనేది ఉంటుంది.
దానికి యూఎస్ బ్యాకింగ్ ఎందుకు వస్తుందంటే దట్ టు కమింగ్ ఫ్రమ్ క్రిస్టియన్ థింగ్. ఏంటంటే క్రిస్టియానిటీకి మెయిన్ ప్లేస్ ఇజ్రాయేల్, అక్కడే యేసుక్రీస్తు మళ్ళీ పుడతాడు కాబట్టి ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ ప్రొటెక్ట్ ఇట్. క్రిస్టియానిటీలో ఉన్న పవర్ఫుల్ కంట్రీ అమెరికా కాబట్టి వాళ్ళు యూఎస్ని ప్రొటెక్ట్. అక్కడ ఒకళ్ళు ఇజ్రాయేల్ వాళ్ళు అరాచకాలు చేసి ప్యాలెస్తీన్ని ఏమైనా చేసినా చేయకపోయినా దాని నుంచి ఎక్కువ మాట్లాడకూడదు అనే పాయింట్. మనం ప్రొటెక్ట్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ ఇజ్రాయేల్ యేసుక్రీస్తు వస్తారని బ్యాకింగ్ ఆ థీరీతో చేశారంట. సో అలాంటి నెరేటివ్స్ క్రియేట్ చేశారంట. నెక్స్ట్ 550 BCలో సైరస్ అనే గ్రేట్ అనేది ఇంకా ఇంట్రెస్టింగ్ నెరేటివ్ని తీసుకొచ్చామట. వాళ్ళు ఏం చేశారంటే మేము మీకోసం ఆక్రమిస్తున్నాం ప్రపంచాన్ని, మొత్తం ప్రపంచ శాంతి కోసం ఆక్రమిస్తున్నాము. సో ఇంకేంటంటే మనం ఎప్పుడైతే అలాంటి నెరేటివ్ మనం బిల్డ్ చేసుకున్నామంటే వాళ్ళకి చేసే తప్పు మీద గిల్ట్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెర్రరిస్ట్ బాంబింగ్ చేశారు, మనం కూడా రీసెంట్గా ఢిల్లీలో బాంబింగ్ జరిగింది, లేకపోతే సైనికులు చంపుతారు, చిన్న చిన్న పిల్లల్ని చంపుతారు, అసలు ఎవరికి సంబంధం లేని వాళ్ళు చంపుతారు. యుద్ధంలో సైనికులు కొట్టుకుంటున్నారంటే వాళ్ళు కూడా ఏమీ చేయరు. కానీ అంటే బేసిక్ సెన్స్ అంటే వాళ్ళ దేశాన్ని వాళ్ళు కాపాడాలని చూస్తూ ఉంటారు. బట్ అట్లీస్ట్ ఇట్ ఈస్ నోన్ థింగ్ దట్ దే ఆర్ ప్రిపేర్డ్ ఫర్ వార్ అండ్ దే ఆర్ రెడీ టు గివ్ ద సాక్రిఫైస్. రోడ్లో వెళ్ళే ఎవరో బడ్డీ కొట్టుకు వెళ్ళి అతను చనిపోతాడని ఎవరు ఇస్తారు, వాళ్ళని కూడా ఎందుకు చంపేస్తారు? చంపేదానికి వీళ్ళకి ఎంత ధైర్యం ఎందుకు వస్తారు? అతనికి మనకేం సంబంధం లేదు, అతనికి కుటుంబం ఉండదు, పిల్లలు ఉంటారు, ఫ్యామిలీ ఉండదు, అయినా ఏం చంపేస్తారంటే అల్లా కోసం చంపుతూ ఉంటారు అన్నమాట. లేదా వాళ్ళ నచ్చిన గాడ్ కోసం చంపుతూ ఉంటారు. లేదా ఏదైనా కూడా ఇప్పుడు గోద్రా అటాక్స్ కానీ, గుజరాత్లో అల్లర్లు కానీ, వీళ్ళని హింసించడం వాళ్ళని హింసించడం కానీ అంటే ఈ నెరేటివ్ బిల్డింగ్ అనేది అన్ని రిలీజన్లో అన్ని ప్లేసెస్లో జరుగుతూ ఉంటుంది. కొంచెం ఎక్కువ తక్కువ కొన్ని దాచిపెట్టి కొన్ని కనిపించి ఇది ఉంటుంది. ఇది ఏంటంటే మనిషి ప్రవృత్తిలో ఉన్న సిక్ మైండ్కి ప్రతీక. ఒక రిలీజియన్కి ప్రతీక అనుకోవడం అనేది రాంగ్ థింగ్. ఎవరైతే అన్ని రిలీజియన్లో ఎవాల్వ్ అయ్యి మంచి పొజిషన్స్లో ఉంటారో వాళ్ళు అందులో కూడా ఉండి చేసే వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు డాక్టర్ చదివిన వాళ్ళు టెర్రరిస్ట్ కాదా ఇదంటే ఉన్నారు. ఇంకా ఏది డామినేట్ చేస్తుంది వాళ్ళు ఏ దాన్ని బిలీఫ్ని తీసుకొని పెడితే ఇదే డేంజర్. సో ఆ నెరేటివ్ని తీసుకొని పెడితే ఇదే ఉండాలి చేసుకోవడానికి. ఇప్పుడు అవి అనేది మనం చూడాలి ఏంటి ఆ పాయింట్ అనేది. ఇక చాలామందికి అనిపించవచ్చు అటు ఇటుగా మనం కన్ఫామ్గా చేయకుండా చేస్తున్నాం, ఇది కరెక్ట్ కాకుండా ఒక సైడ్ తీసుకొని మాట్లాడట్లేదు, రెండింటిని నాగ్గా చెప్తున్నాడు, సో ఇతను క్లారిటీ ఇవ్వట్లేదు అనుకోవచ్చు. కానీ రియల్ థింగ్ అలాగే ఉంటుంది. ఎందుకంటే ఏ పర్సన్ కూడా ప్యూర్ 100% కరెక్ట్ 100% అనదు. కానీ ఎప్పుడైతే ఈ గుంపులో ఫామ్ అయ్యి పీపుల్ చేయడం స్టార్ట్ చేస్తారో దానికి వచ్చే బలం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఆ బలంతో 1,00,000 మంది ఒక రాంగ్ చేస్తే అది రైట్ అయిపోయేదానికి ప్రమాదం ఎక్కువ ఉందన్నమాట గుంపుగా నమ్మి చేయడానికి. సో అందుకే ఈ పొలిటికల్ పార్టీస్ అవన్నీ కూడా ఏదో ఫామ్ పెట్టుకొని యునైట్ చేయాలని చూస్తాయి. ఐదర్ ఇట్ ఈస్ నేషనలిజం ఆర్ ఇట్ ఈస్ రిలీజియన్ ఆర్ క్యాస్ట్, ఇవే జరుగుతూ ఉంటాయి అన్నమాట. రియల్గా పబ్లిక్ పాలసీస్ చెప్పి నేను మీ పిల్లలకి ఎడ్యుకేషన్ ఇప్పిస్తాను, మీకు మంచి రోడ్లు ఇస్తాను, మంచి హెల్త్ కేర్ ఇప్పిస్తాను అని చెప్పే రోజులు పోయాయి. ఈవెన్ ఇన్ టాప్ క్లాస్ కంట్రీ లైక్ అమెరికాలో కూడా మేము అమెరికన్స్కే జాబ్లు ఇస్తాం, మిగిలిన తరిమేస్తాం, ఇమిగ్రెంట్స్ని డామినేట్ చేయనివ్వము అన్న పాయింట్ మీద ఇప్పుడు కూడా వెళ్తుంది తప్పించి ఈ రియల్ కేసెస్ అండర్లైన్ ప్రాబ్లమ్స్ చాలా తక్కువ మంది. మొన్న రీసెంట్గా వచ్చిన న్యూయార్క్ మేయర్ అలా గెలిచారని చెప్పాడు. అంటే యాక్చువల్ ఆబ్జెక్టివ్స్ తీసుకొని వర్కింగ్ క్లాస్ని నేను సపోర్ట్ చేస్తాను, కంపెనీలకి ఇచ్చే ఇది కాకుండా ఇది మామూలు పీపుల్కి ఎక్కువ ఫెసిలిటీస్ ఇచ్చి కొంచెం లైఫ్లో ఈజీ ఇస్తామనే పాయింట్ మీద అతను గెలిచానని చెప్పి అంటారు. అంటే ఇండియన్ ఆరిజిన్, అంటే వాళ్ళ పేరెంట్స్ ఆఫ్రికాలో సెట్ అయ్యారు కానీ దే బిలాంగ్ టు ఇండియా. బట్ నో మనం ఇంకోటి ఇది క్లెయిమ్ చేసుకోవడం బాగుంటుంది. కల్పన చావ్లా వెళ్ళినా లేకపోతే ఎవరు స్పేస్కి వెళ్ళినా మన ఇండియన్ వెళ్ళిన నిజంగా మన ఇండియన్ లేడీ అయితే ఎవరు వెళ్ళలేదు, వెళ్ళిందల్లా రాకేష్ శర్మ. ఈ మధ్య ఎవరు కొంతమంది వెళ్ళారు అని జస్ట్ మనకు వచ్చింది తప్పించి ఫ్యాక్ట్స్ ఆర్ ఫ్యాక్ట్స్. గూగుల్ CEO సుందర్ పిచాయ్ అంటే సుందర్ పిచాయ్ వదిలేసి అమెరికన్ సిటిజన్షిప్ తీసుకుని కూడా చాలా కాలం అయింది. మనం మళ్ళీ ఇండియన్స్ అని క్లెయిమ్ చేసుకోవద్దు. ఇండియాలో ఉండి ఇండియాలో డెవలప్ చేస్తారు. ఇప్పుడు జోహో ఫౌండర్ ఉన్నాడు, తమిళనాడులో పనిచేసుకుని కూర్చొని మంచిగా చేస్తాడు. అతను ఇండియను, ఇతను ఒక 1,00,000 crore కంపెనీని డెవలప్ చేసాడు, అంత అసెట్ ఉన్న కంపెనీ చేసాడు, దానికి మనం ప్రైడ్ తీసుకోవడం తప్పులేదు. కానీ ఏదో అక్కడికి వెళ్ళి ఇది పెట్టాడు అంటే ఇట్స్ సేమ్ లైక్ ఎన్విడియా CEO జెన్సన్ హువాంగ్ చైనా ఆరిజిన్ లేకపోతే తైవాన్ ఆరిజిన్ లేకపోతే అలాంటి ఆరిజిన్లో ఉండి చేశాడంటే అమెరికాలోనే అతను పుట్టాడు, పెరిగాడు, అక్కడ డెవలప్ అయ్యాడు. అతను పూర్వం వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు
కానీ అతను ఆ డెవలప్కి గ్రోత్కి కారణం ఏంది అమెరికానే. ఎంత క్లెయిమ్ చేసుకునేదానికి మనకు బాగానే ఉంటుంది, కానీ రియాలిటీ అతను దేనివల్ల చేయగలిగాడు అంటే అక్కడ అమెరికాలో ఉండడం బట్టి చేయగలిగాడు. అదే ఇండియాలో పుట్టుంటే ఐఐటీలో సీట్ కూడా వచ్చిండేదో రాదో కూడా మనకి డౌటే, ఇక్కడ ఉన్న కాంపిటీషన్కి థింగ్స్కి. అక్కడ ఉన్నారు, అతను జెనిటర్ కింద బాత్రూమ్ క్లీన్ చేస్తూ ఉండి ఇప్పుడు ప్రపంచం మొత్తానికి అధిపతి అవ్వగలిగాడు. అది దేనివల్ల అయిందనేది, అతనికి స్ట్రెంగ్త్ ఉంది, గ్రిట్ ఉంది, దాంతోపాటు ఆ ఎన్వైర్న్మెంట్ని చూస్ చేస్తున్నాడు, గ్రోయింగ్ ఎన్వైర్న్మెంట్ ఉంది, ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్, ఎక్స్ట్రీమ్ హార్డ్ వర్క్ పెట్టాడు. సో హీ మేడ్ ఇట్ నౌ, ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ హెస్ పుట్ ఇన్ హెస్ ఫాల్డ్ ఇన్ లైన్ నౌ అండ్ థింగ్స్ ఆర్ బిల్డింగ్ అప్ నౌ. సో ఈ పాయింట్ అనేది జరుగుతాం అన్నమాట. సో వీళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు మనం కమింగ్ బ్యాక్ టు సైరస్, ఏంటంటే వాళ్ళు మేము ప్రపంచాన్ని చేయడం కాదు, మేము ప్రజల కోసం చేస్తున్నాము, మీ మంచి కోసం చేస్తున్నాము. ఎందుకంటే అలా చేయడం వల్ల అతనికి ఏంటంటే పీపుల్ అనేది ఊరికి ఆక్రమిస్తున్నాం, అప్రెస్ చేస్తున్నాం అనేది కాకుండా అక్కడ ఉన్న వాళ్ళు హ్యాపీ ఫీల్ అవ్వాలన్నమాట. మీరు పర్షియన్లో ఉన్నారంటే మీరు హ్యాపీ ఫీల్ అవ్వాలి, మీకు మంచి మంచి అంటే ఇప్పుడు మనకి చెప్తారు కదా, మా దేవుడు ఒక్కడే నిజమైన దేవుడు, మిగిలిన దేవుళ్ళు అంతా ఎదవల దేవుళ్ళు అని చెప్తారు కదా, ఆ టైప్ సైకాలజీ అనమాట. మీరు వచ్చేయండి, మేము పర్షియన్స్ వీళ్ళని మార్చేస్తాము, మీకోసమే చేస్తాను, ఈ దీనికన్నా మంచి ప్రవృత్తి వైపు వెళ్తాము, ఇదే మంచి కల్చరు అని చెప్పి చెప్తామన్నమాట. ఆ టైప్లో చేసేసి చేస్తామన్నమాట. సో ఇవి ఎక్కడ ఈ అన్ని థింగ్స్ అనేది కామన్గా జరిగేది అనమాట. అలాగే కాకుండా దీంట్లో ఇంకో ఇంపార్టెంట్ అంటే సేమ్ థింగ్ ఈవెన్ చైనాలో వీటిల్లో కూడా ఇదే డైరెక్టివ్ అనేది నడిచిందనమాట. సో సేమ్ థింగ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్లో కూడా సేమ్ పార్ట్స్ థింగ్స్ జరిగాయి. వెన్ దే బికేమ్ అస్, ది ఎంపైర్స్ ఏంటి అంటే బయట నుంచి వచ్చారు, కానీ వాళ్ళు మనలో కలిసిపోయి మనలాగా అయిపోయారు. ఇప్పుడు కాటన్ దొర వచ్చాడు, ఇక్కడే పిచ్చి కట్టాడు, కొంతమంది ఇండియాలోనే సెటిల్ అయ్యారు, వాళ్ళని ఏమంటారు ఆంగ్లో ఇండియన్స్ అంటారు అనమాట, ఇక్కడే ఉన్నమాట. సో ఆ కల్చర్స్, ట్రెడిషన్స్, టెక్నాలజీ అనేది ఈ కంట్రీస్ థింగ్స్ అవన్నీ పోయేసి అన్నిట్లో కామన్గా అయ్యాయి. ఇప్పుడు కనుక మనం చూస్తే వరల్డ్ అనేది మోర్ యునైటెడ్ దెన్ ఎవర్ ఇట్ వాస్. ఒకప్పుడు వరల్డ్లో నిజంగా చాలా డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ కైండ్స్ అది, ఎవరో వరల్డ్తో కనెక్ట్ కాకుండా ఉండే ఎవరో చిన్న ట్రైబ్స్, అండమాన్లో ఉన్న ట్రైబ్స్ ఎవరో ఇంకా బాణాలు వేసుకుంటూ ఉంటున్నారు, లేకపోతే ఆఫ్రికాలో కొన్ని దగ్గరలో ఉన్నారు, ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకుండా వాళ్ళే బతికేసేసి మీట్ తింటా హంటింగ్ చేసుకుంటూ ఉన్న వాళ్ళు తప్పించి మిగిలినంతా యూనిఫై. అందరికీ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంది, మీకు న్యూక్లియర్ మిసైల్స్ ఉన్నాయా లేవా, కంట్రీ ఎకనామీ ట్రేడ్ బాగుందా లేదా, మీ ఫోరెన్సిక్ కంట్రీ రూబీ వాల్యూ బాగుందా లేదా, మార్కెట్ ఉందా లేదా, అన్నీ కామన్ థింగ్స్. ఎక్కడ చూసినా వరల్డ్ అనేది కూడా ఇప్పుడు అన్నీ ఒకే లాంగ్వేజ్ ఉంది, మీ టెక్నాలజీ ఉందా లేదా, ఏఐ ఉందా లేదా, ఓకే ఏం చేస్తున్నా అనేది కూడా అన్నీ సేమ్ అవే టర్మ్స్. ఇప్పుడు మామూలుగా ఈవెన్ పొలిటికల్ పార్టీస్లో రైట్ కైండ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ హూ ఆర్ కన్సర్వేటివ్ అండ్ అగ్రెసివ్, లెఫ్ట్ కైండ్ అంటే లిబరల్, ఇది వాళ్ళు కొన్నిసార్లు అగ్రెసివ్గా ఉంటారు కొన్ని పాయింట్లో, వీళ్ళు కొన్నిసార్లు అగ్రెసివ్గా ఉంటారు, వీళ్ళు కొన్నిసార్లు లిబరల్గా ఉంటారు. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ నో మిక్స్డ్ అప్ అండ్ గుడ్స్ అప్. ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే వాళ్ళ ప్లేటు, వాళ్ళ జెండా, వాళ్ళ ఇండివిజువల్ థింగ్స్ అనేది పాయింటెడ్గా బాగా వెళ్తుందా లేదా అనే థింగ్ మీదే నడుస్తూ ఉందన్నమాట. అలాగే చూస్తే ఇప్పుడు మనకి ఫుడ్, చైనీస్ ఫుడ్ ఇక్కడ దొరకద్ది, ఇటాలియన్ పిజ్జాస్ దొరుకుతాయి, అంటే అవి ఎగ్జాక్ట్గా ఉండదు. మళ్ళీ పన్నీర్ పిజ్జా కూడా దొరుకుతుంది. పన్నీర్ పిజ్జా ఎవరు ఇటలీలో తింటారు, వాళ్ళు పిజ్జా తయారు చేస్తారు, మనకి చేస్తారు. మళ్ళీ చికెన్ టిక్కా పిజ్జాలు ఉంటాయి, అట్లా బిర్యానీ మనకు వేరే దగ్గర నుంచి వచ్చింది. యాక్చువల్ మనం అనుకుంటాం మన ఇండియాలో 2 ఫేమస్ థింగ్స్ ఉంటాయి, ఏంటి బాగా మనం చేసుకునేది. ఒకటి క్రికెట్ గేమ్ ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చింది మనకి క్రికెట్ గేము, ఇంగ్లాండ్ నుంచి వచ్చింది. దాని గురించి మనం కొట్టుకొని దాంట్లో ఇప్పుడు వరల్డ్లో ఎన్ని 270 మోర్ దెన్ అన్ని దేశాలు ఉంటాయి, అందులో 8-9 కంట్రీస్ ఆడతాయి క్రికెట్, మిగిలిన ఎవరు ఆడరు క్రికెట్. అయినా కానీ మనం దానికోసం ఇండియా మొత్తం 144 పాపులేషన్, అంటే ఇండియా చైనా పాపులేషన్ మొత్తం కలిపితే వరల్డ్లో హాఫ్ పాపులేషన్ కన్నా ఎక్కువ, ఆల్మోస్ట్ 1/4 పాపులేషన్ అనేవాళ్ళు ఒకరిని ఆరాధిస్తున్నారు, క్రికెట్ని ఆరాధిస్తున్నారు. ఏది అది ఇండియాలో బార్న్ అయింది కాదు. ఇప్పుడు చెస్ అంటే ఇండియాలో బార్న్ అయింది. ఇప్పుడు లేటెస్ట్ మన వరల్డ్ ఛాంపియన్ ఎవరి మీద గెలిచారు, ఎలా గెలిచారు, ఎన్ని మ్యాచెస్ గెలిచారు, అక్కడ ఎలాంటి మూవ్స్ ఉన్నాయో ఎవరు తెలియదు. అదే క్రికెట్లో అడిగామనుకోండి, ఏ బాల్లో ఎవడౌట్ అయ్యాడో, ఎవరు ఎన్ని సిక్స్లు కొట్టారో, ఎవరు టీంలో నెక్స్ట్ క్యాప్టెన్ అవుతాడో అన్నీ తెలుస్తుంది అనమాట. అలాగే ఇది ఉంది, అదొక పాయింట్. నెక్స్ట్ మన ఇండియా వాళ్ళు పొద్దున్న లేస్తే అన్నిటికన్నా బాగా ఎక్కువ పిచ్చి ఉండేది ఏంటి, టీ.
టీ ప్లాంటేషను కమర్షియలైజేషన్ అనేది మనకి ఇండియాలో బిఫోర్ బ్రిటిషర్స్ లేదు. చైనా వాళ్ళు తాగేవాళ్ళు టీ, అది వాళ్ళు తాగే టీ వేరేగా ఉండేది, అంటే వేడి నీళ్ళు కలుపుకొని చేసుకొని చేసేది. మన ఇండియాలో టీ ప్లాంటేషన్స్ కమర్షియల్గా వచ్చేసేసి అందరికీ టీ అలవాటు చేసింది అయితే మాత్రం ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు అలవాటు చేసుకునేసి థింగ్స్ టీ అనేది ఎక్స్పెన్సివ్ థింగ్, అంటే ఇక్కడ కూడా ఎక్స్పెన్సివ్ థింగ్ మనం కూడా చేసుకోవాలని చెప్పి ఇక్కడ లైట్ పీపుల్ తీసుకొని స్లోగా అన్నిటికీ పర్వేడ్ అయిపోయి ఇక్కడ క్రాప్ గ్రో చేసుకొని చేసేదంతా కూడా వచ్చింది. ముందరలేదు, బ్రిటిష్ వాళ్ళు ముందర కన్నా టీ తాగినట్టు మీరు ఎక్కడైనా చూడండి. ఏ కవిత్వాల్లో ఎప్పుడు కూడా రాముడు టీ తాగాడు, లేకపోతే కృష్ణుడు దుర్యోధనుని టీ తీసుకొని నాతో మాట్లాడు అన్నాడు అనేది మనం ఎక్కడైనా ఉండవు అనమాట. సో ఇట్స్ ఆల్ డెవలప్డ్ లేటెస్ట్ థింగ్ అనమాట. అప్పటి నుంచి ఉండే థింగ్స్ లేవు అనమాట. సో అవన్నీ ఏంటంటే అమాల్గమేషన్ అనేది జరిగిందనమాట. ఒక బయట నుంచి ఎక్స్టర్నల్గా వచ్చిన థింగ్స్ బాగుండేవి మనం అడాప్ట్ చేసుకున్నాం, మనకు బాగున్న థింగ్స్. అలాగే న్యూమరికల్స్, 0 నంబర్స్, హిందూ అరబిక్ నంబర్స్, మన నంబర్స్ని కాపీ కొట్టి మొఘల్స్ వీళ్ళు తీసుకొని అరబిక్ నంబర్స్ అన్నారు. వెస్ట్రన్ వరల్డ్కి వాళ్ళు రోమన్స్లో ఆపరేట్ చేస్తారు. రోమన్ సివిలైజేషనే కదా అక్కడ అన్నింటిలో టాప్. వాళ్ళు రోమన్ నంబర్స్ మీకు ఐడియా ఉంటే ఉంటుంది, డిఫరెంట్గా ఉంటాయి. వాళ్ళకి 0 అనేది లేదు. ఒక 10 తర్వాత నంబర్ వాళ్ళు రాయాలంటే వాళ్ళకి కష్టమయ్యేది. 100కి C పెడతారు, నెక్స్ట్ 1000 కంటే D పెడతారు, అలాగే డిఓ ఏదో మనకు కరెక్ట్ నాకు గుర్తులేదు. సో అలాగే డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. సో క్యాల్కులేషన్ చేయడం అనేది చాలా కష్టమైన పాయింట్. మన 0 డెసిమల్ వాల్యూ వేయడం వల్ల ప్రతి 10 డిజిట్ సిస్టమ్ వల్ల 10 తర్వాత ఆపరేట్ చేసే క్యాల్కులేషన్ అవన్నీ మ్యాథమెటిక్స్ అని ఎవాల్వ్ అవ్వడానికి ఇండియన్ మ్యాథమెటిక్సే కారణం అయింది అనమాట. అది స్లోగా వేరే వాళ్ళు అడాప్ట్ చేసుకొని చేసుకొని చేశారు. ఈ పైథాగరస్ థీరం అనేటివి కూడా యాక్చువల్గా పైథాగర్ అనే అతను కనిపెట్టారని చెప్పి అంటారట. యాక్చువల్గా ఇండియన్లో అది ముందర నుంచే ఉంది, ఇది ఇలా ఉంది అనే దానికి ఎవిడెన్స్ రాతపూర్వకంగా ఉండే థింగ్స్ కూడా కొన్ని ఉన్నాయన్నమాట. అటు ఇటుగా పేరు ఇవన్నీ పక్కన పెట్టేస్తే అట్లీస్ట్ అవి ఇవి మిక్స్ అయిపోవడం అనేది స్టార్ట్ అవ్వడం అనేది జరిగాయి అన్నమాట. సో ఈ ఆల్ థింగ్స్ మనకి అటు ఇటు స్ప్రెడ్ అవ్వడము, వాళ్ళు వీళ్ళు చేయడము, డ్రెస్సింగ్ మారడము. మనం ఇప్పుడు లేడీస్కి పంజాబీ డ్రెస్, కుర్తా పైజామా అనేది మా సైడ్ వేసుకోరు, లేకపోతే షేర్వానీ టైప్ డ్రెస్సెస్ మన సైడ్ ఉండేది. పంచ కట్టుకొని వెళ్ళడమే మన సౌత్ ఇండియన్ కల్చర్. కానీ ఇప్పుడు పెళ్ళిలో అందరూ ఏంది షేర్వానీ ఇవే కదా వాడేది. ఇవన్నీ మనకు నేటివ్గా వచ్చినట్టువే కాదు. సో ఇట్స్ బిలాంగ్స్ టు డిఫరెంట్. సో ఆ కైండ్ ఆఫ్ అమాల్గమేషన్ అన్నీ జరిగి అన్ని పెళ్ళిళ్ళలో ఇప్పుడు అది లేకపోతే జరగదు, లేకపోతే మెహందీ ఫంక్షన్ లేకపోతే జరగదు, లేదా ఖచ్చితంగా డీజే ఉండాలన్న టైప్లో ఇప్పుడు మోడర్న్ ట్రెండింగ్ థింగ్స్ అనేవి వెళ్తూ ఉన్నాయి. అంటే అట్లీస్ట్ ఫ్రమ్ సమ్ ఆఫ్ ద అర్బన్ క్లాస్లో ఇది కామన్ పార్ట్ కింద చూడొచ్చు అనమాట. సో ఈ థింగ్స్ అన్నీ కూడా మూవ్ అవుతూ ఉన్నాయన్నమాట. సో ఇలాగా ఈ ఇంపీరియలిజం అనేది ఇంపాక్ట్ చేసింది. సో మామూలు జనరల్గా ఇంపీరియల్ స్టేజ్ చూద్దాం, అలాగే డిఫరెంట్ పీపుల్ ఎలా చేశారు అనేది చూద్దాం అంట. ఓ స్మాల్ గ్రూప్ ఎస్టాబ్లిష్ ఏ బిగ్ ఎంపైర్, అంటే ఒక చిన్న గ్రూప్ కలిసి ఒక పెద్ద ఎంపైర్ని ఫామ్ చేస్తారన్నమాట. రోమన్ ఎంపైర్ చేశారు, ఇస్లామ్స్ అరబ్స్ అనేవాళ్ళు అరబ్ క్యాలిఫేట్ చేశారు, యూరోపియన్ ఎంపైర్ చేశారు. నెక్స్ట్ ఇంపీరియల్ కల్చర్ ఇస్ ఫోర్జ్డ్, దాంతో వాళ్ళ కల్చర్ని అందరి మీద రుచుతారు. ఎడ్యుకేషన్ కానీ లేకపోతే వాళ్ళ వేషభాషలు కానీ వాళ్ళ ఫుడ్ కానీ డిఫరెంటే. ఈ రోమన్ కల్చరు రోమ్లో అయితే, ఇస్లాంలో అయితే అరబిక్ ముస్లిం కల్చరు, యూరోపియన్లో అయితే వెస్ట్రన్ కల్చర్. దాంతో ఇంపీరియల్ కల్చర్ ఈజ్ అడాప్టెడ్ బై ద సబ్జెక్ట్ పీపుల్. ఆ పీపుల్ వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు. అంటే ఆ లాంగ్వేజ్, ఆ పొలిటికల్ వ్యూస్ తీసుకోవడము, ఇవన్నీ అక్కడ రిలీజియన్ని తీసుకోవడము. దాని తర్వాత ఇవి నేర్చుకున్న తర్వాత అక్కడున్న పీపుల్ ఈ కల్చర్లో ఈక్వల్ స్టేటస్ ఉంది కాబట్టి డిమాండ్ చేయడం స్టార్ట్ చేస్తారు. మాకు కావాలా, మీ కల్చర్లో మేము తీసుకున్నాం కాబట్టి మాకు ఈక్వల్ స్టేటస్ కావాలంటారు. దాని తర్వాత ఆల్రెడీ అక్కడ కూర్చున్న ఆరిజిన్ వాళ్ళ పీపుల్ని పక్కన పెట్టేసి ఈ ఎవరైతే నేర్చుకున్నారో కల్చర్ వాళ్ళు అదే ఫామ్లో రూల్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారన్నమాట. దాంతో ఎంపైర్స్ ఫౌండర్స్ లూజ్ దే డామినెన్స్. ఎవరైతే ఫౌండ్ చేస్తారో వాళ్ళ డామినెన్స్ అనేది తగ్గిపోతూ వస్తుంది అనమాట, మిగిలిన వాళ్ళు తీసుకుంటారన్నమాట. కానీ ఈ ఇంపీరియల్ కల్చర్ మళ్ళీ కంటిన్యూ అయిపోయి ఫ్లరిష్ అయిపోయి డిఫరెంట్ టర్మ్స్, షేప్స్ తీసుకుంటూ ఉంటుంది అనమాట. ఓకే, సో మనకి నిజంగా హిస్టరీలో చూస్తే ఈ గుడ్ బాయ్ బ్యాడ్ బాయ్స్, అసలు ఇందులో గుడ్ బాయ్స్ ఎవరు బ్యాడ్ బాయ్స్ ఎవరు అని చెప్పడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది చేయాలి అనేది. ఇప్పుడు హిట్లర్ బ్యాడ్ బాయ్ లేదా ఈ చర్చిల్ గుడ్ బాయ్ అని నిజంగా చూస్తే ఎలా గుడ్ బాయ్ బ్యాడ్ బాయ్ అని చెప్తాం. వరల్డ్ వార్ 2లో హిట్లరు ఒక గ్రూప్ని బ్యాడ్ కింద చేశారు. ఎవరైతే ఓడియన్ గ్రూప్ ఉన్నారో వాళ్ళని ఎప్పుడు బ్యాడే చేస్తారు, ఎవరైతే అల్టిమేట్గా చేస్తారో వాళ్ళని గుడ్ చేసుకుంటారు. అదే జరిగింది మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో, అదే జరిగింది.
ఎక్కడ కూడా ఓడినా కానీ ఇతను కరెక్టే అని చెప్పి హిట్ అయ్యే స్టోరీస్ ఉండవు. ఇప్పుడు న్యూమాన్షియన్స్ థింగ్ చూస్తే వాళ్ళ ఫ్రీడమ్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేయాలని చూస్తారు. రోమన్ వాళ్ళు మొత్తం వైపౌట్ చేశారు ఫుడ్ పెట్టకుండా. అది క్రూరత్వానికి అసలు ప్రతీక నిజంగా చెప్పాలంటే. అలా చేసి ఫుడ్ లేకుండా చేయడం, వాళ్ళ ఫ్రీడంలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ జీవితం మీద వాళ్ళు బతుకుంటున్నారు. వీళ్ళు వచ్చి మా కింద ఉండాలా, మేము చెప్పినట్టు చేయాలి అనేదాన్ని వాళ్ళు వ్యతిరేకించారు. ఫియర్స్గా ఫైట్ చేయాలని చూశారు. 2-3 సార్లు వీళ్ళు ఫుడ్ ఆపేసేస్తే చనిపోయారు, ఇంకా వదిలేసారు, అయిపోయింది అనమాట. సో ఎక్కడ ఏది గుడ్ బ్యాడ్ అనేది చెప్పడం అనేది కష్టమైపోద్ది. ఇప్పుడు మనం ఏమంటాం, హిట్లర్ వాళ్ళ గ్రూపు బ్యాడ్ అని చెప్పేసి World War IIలో వెస్టర్న్ యూరోపియన్ థింగ్స్ అందరూ చెప్తారన్నమాట. వాళ్ళు ముసోలిని, ఇటలీ, జర్మనీ టైంలో వాళ్ళు వచ్చి ప్రపంచాన్ని చేశారు, మొత్తం చేశారు. సైన్స్ అండ్ టెక్నాలజీ ఎవల్యూషన్ అంతా కూడా ఎయిర్క్రాఫ్ట్లో అంతా, మెడిసిన్లో అంతా కూడా జర్మన్ టెక్నాలజీ, జర్మన్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్స్ అన్నీ జర్మన్ నుంచి వచ్చాయన్నమాట. ఆ ఇంజనీరింగ్ అనేది అప్పటి నుంచి డెవలప్ అయిపోయింది. అలాగే చర్చిల్ వీళ్ళు మంచోళ్ళ అంటే, వీళ్ళు మన ఇండియన్ చేసింది ఏంది? హిట్లర్ అన్న డైరెక్ట్గా ఇలా అటాక్ చేసాడు. ఇలా ఇది చెప్పి కథలన్నీ చెప్పేసేసి ఇవన్నీ చేసి మన ఇండియన్స్ని ఆక్రమించేసి 2 ఏళ్ళు తిట్టారు. మన వాళ్ళే మళ్ళీ స్లేవ్స్ వాళ్ళు ఉన్నోళ్ళే వాళ్ళ ఆర్మీలోకి తీసుకొని World War Iలో ఫైట్ చేయాలా, World War IIలో ఫైట్ చేయాలా అని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకున్నారు. సరే పోనీ ఉన్నాయి మన ఇండియన్ నేషనల్ ఆర్మీనే సుభాష్ చంద్రబోస్ గారు ఫామ్ చేశారంట. గాంధీ శాంతి మార్గంలో వెళ్దాం అనుకుంటే మనం లేదు, కొంతమందికి మనం ఐరన్ ఫిస్ట్ చూపించాలా, నాకు బ్లడ్ అండ్ స్వెట్ ఇవ్వండి, నేను మీకు స్వరాజ్యాన్ని ఇస్తానని చెప్పి సుభాష్ చంద్రబోస్ చెప్తే దానికి పెద్ద ఫ్యాన్స్ ఎవరు? జపాన్ వాళ్ళు ఎవరితో కలుస్తున్నారు అప్పుడు? హిట్లర్ వాళ్ళతో కలుస్తున్నారట. హిట్లర్ కూడా ఇంప్రెస్డ్ బై హిమ్. జస్ట్ ఆపోజిట్ గ్రూప్, వీళ్ళు అప్రెస్ అయ్యి ఉన్నారని చెప్పేసి. కానీ నిజంగా ఆలోచించింది, బ్రిటిష్ వాళ్ళ నుంచి బయటకు వచ్చేసేసి హిట్లర్ వాళ్ళతో కలుసుకుంటే, హిట్లర్ అతని వ్యక్తిత్వం ఎలాంటిది, జ్యూస్ అనే కమ్యూనిటీని ఎంత దారుణంగా వాళ్ళ జనరల్స్ ట్రీట్ చేసి వెళ్ళారంటే అసలు నిజంగా చెప్పాలంటే అందరినీ బట్ట లేకుండా ఒకే దగ్గర తీసుకెళ్ళేసి పాయిజనస్ షవర్ చేయించేసి వాళ్ళందరినీ ఉడకబెట్టేసేసి చనిపోయిన మనుషులందరినీ వాళ్ళ కొవ్వుతో మిలిటరీ వాళ్ళకి సోప్స్ తయారు చేశారు. అలా ఉన్న వ్యక్తి దగ్గరికి మన సుభాష్ చంద్రబోస్ గారు వెళ్ళేసి స్వాతంత్రం మాకు చర్చిల దగ్గర హెల్ప్ చేయమన్నారు. సో ఏది కరెక్ట్ అని చెప్పడం కరెక్ట్ కాదు. అంటే మేబీ గాంధీ మెథడే కరెక్ట్ ఏమో. అంటే ఇప్పుడు మనం అనొచ్చు సుభాష్ చంద్రబోస్లో డేరింగ్గా ఉండాలి, ఫైట్ చేయాలని. నిజంగా ఫైట్ చేస్తుంది, కానీ హిట్లర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. అది ఓకే, ఇతను పవర్ పొజిషన్ కోసం చేయాలనుకున్నారు ఇది, కానీ ఏందనేది మనం రియలిస్టిక్గా చూసుకోవాలి కదా. ఎవరి గురించి మనం హెల్ప్ చేసుకున్నాం. కానీ ఒకటైతే నిజం, మనం ఎంతైనా కూడా శత్రువు మిత్రువు అనే కాన్సెప్ట్ చెప్పేదానికి బాగానే ఉంటుంది, కానీ మనం ఒక మంచి కోసం అంటే ఇన్నే పొలిటికల్ అరీనా గెలుపు కోసం వీటి కోసం చేయడం వేరే. కానీ రియాలిటీ ఆలోచిస్తే ఎప్పుడు కూడా బ్యాడ్ థింగ్ చేసేవాడు గుడ్ థింగ్కి హెల్ప్ చేస్తాడు అనేది ఏముండదు. వాడి బెనిఫిట్ వాడు చూసుకుంటూ ఉంటాడు. కానీ వాడు హెల్ప్ చేస్తాడంటే రేపొద్దున వాడి దగ్గర నుంచి ఏదో ఒక ఎక్స్పెక్టేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అలా లేకుండా జరిగినప్పుడు ఏది ఉండదు. సో ఎవరైనా కూడా అందుకే కూడా మనం చూస్తూ ఉంటాం కదా, ఎక్కడైతే ఏ దాంట్లో అయినా కూడా కోయిలేషన్ గవర్నమెంట్స్ అయ్యి ఉంటే అంత స్టాండర్డ్గా ఉండవు. అక్కడ వర్క్ ఎక్కువ కరెక్ట్గా కాంక్రీట్గా జరగదు అనమాట. రైట్ ఆర్ రాంగ్, ఒక ఇండివిజువల్ ఒకడే ఉన్నాడు అంటే అక్కడ జరిగేది బాగుంటుంది. అంటే అతను ఈజీగా డెసిషన్స్ తీసుకోగలుగుతాడు, మూవ్ అవుద్ది థింగ్స్. ఇప్పుడు వెస్టెడ్ ఇంట్రెస్ట్ టాప్ లెవెల్లో మల్టిపుల్ పీపుల్స్ ఉన్నారంటే ఆ చైన్ అనేది ఒకే యూనిఫామ్ డైరెక్షన్లో వెళ్తూ ఉండదు. ప్లస్ కింద కంట్రోల్ అనేది కూడా తగ్గిపోతూ వస్తుంది. ఎందుకంటే హూ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ అనే పాయింట్ ఉండదు కాబట్టి ఈ థింగ్స్ అనేవి కూడా జరుగుతూ ఉంటాయట. సో దాన్ని బట్టి స్ట్రెంత్ ఆఫ్ ద థింగ్స్ అవన్నీ కూడా రిసీడ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇవి జరుగుతూ ఉంటాయి. సో ఈ స్కూల్ ఆఫ్ థాట్స్, పొలిటికల్ మూమెంట్స్ మనం అన్ని ఇంపీరియలిజం చూస్తూ ఉంటే ఏం జరిగింది ఏంటి అనేది చూస్తే డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. చెప్పాం కదా, మనకి ఇండియాకి రైల్వేస్, లేకపోతే ఈ ఎడ్యుకేషన్ సిస్టము, అంటే కొత్త టెక్నాలజీ, సైన్స్ని ఎలా అంటే సైన్స్ మన దగ్గర ఉన్నింది ఒక పాయింట్ దగ్గర. థియరిటికల్ సైన్స్ బాగానే ఉన్నింది. అంటే ఆస్ట్రానమీ చూడొచ్చు, ఏ టైప్లో గ్రహాల మూమెంట్ అయ్యి మన వాళ్ళు చాలా అక్యురేట్గానే ప్రిడిక్ట్ చేసేవాళ్ళు. టూల్స్ అయ్యి కూడా ఉండేటివి. అలాగే ఒక టైంలో ఏది చరక సంహిత ఇలాంటి బుక్స్లో మెడికల్లో సర్జరీస్ ఎలా చేయాలి, చిన్న సర్జరీస్ చేయడం అవన్నీ కూడా నానుడిగా ఉన్నాయి, లేవని కాదు.
కానీ ప్రాక్టికల్ కేసులో వీళ్ళు గన్లు ఎత్తుకొని వచ్చి ఫ్యాక్టరీ ఫార్మాట్లో తయారు చేయడం, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ యూరోప్లో వచ్చిన దగ్గర నుంచి మనం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలా, దే హ్యావ్ టేకెన్ ఓవర్ ది సైన్స్ అండ్ డూయింగ్ ఇట్. హోలిస్టిక్గా చేశారా కాదా అంటే హోలిస్టిక్గా కాదు, దానివల్ల ప్రకృతికి చాలా నాశనమైంది. మన వాళ్ళు హోలిస్టిక్గా చేశారు కానీ కల్చరల్ లెవెల్లో కూడా చాలా ఇంపీట్ చేశారు. అంటే అందరికీ జ్ఞానం లేకుండా, అంటే ఓన్లీ ఎలైట్ కమ్యూనిటీ దగ్గరే జ్ఞానం ఉండి వాళ్ళే డామినేట్ చేసి పెట్టుకునేలాగా చేశారంట. ఇప్పుడు చూస్తే అంటే వరల్డ్ వైడ్ ఈ బ్రిటిష్ వాళ్ళ నుంచి వచ్చిన ఇంటర్నెట్ కానీ, మొబైల్ ఫోన్ టెక్నాలజీ కానీ ఇవన్నీ చూస్తే దీనివల్ల నాలెడ్జ్ అనేది ఎవరి సొత్తు అవ్వలేదు. సో ఎవరైనా ఇప్పుడు ఏదైనా చేసేయచ్చు. నిజం చెప్పాలంటే సోషల్ మీడియాని కరెక్ట్గా వాడుకుంటే, అంటే యూట్యూబ్ ఒక్కదాన్ని కరెక్ట్గా వాడుకున్నా, లేకపోతే ఏదైనా దాన్ని ఒక ChatGPTని కరెక్ట్గా వాడుకుంటే, మీరు చదవాలనుకుంది, చేయాలనుకుంది, లైఫ్లో గమనించాలనుకుంది, మైండ్ ఉపయోగించి, ప్రజ్ఞ ఉపయోగించి చేయాలనుకుంది అయితే దానికి లోటు లేదు. అంటే ఈజీలీ యూ క్యాన్ గో 100 times ఆఫ్ యువర్ క్యాపబిలిటీ వెరీ ఈజీలీ ఫ్రమ్ వేర్ ఎవర్ స్టేట్ యువర్. అంటే ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు పుట్ ఇన్ రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్స్ ఫర్ ఎ డ్యూరేషన్ ఆఫ్ టైం 3-4 years పెట్టగలిగితే మీరు ఐఏఎస్ క్రాక్ చేయాలనుకున్నారు చేస్తారు, లేదా దగ్గర వేరే ఏదైనా బిజినెస్ చేయాలనుకున్నారు, ఎంటర్ప్రెన్యూర్షిప్ చేయాలనుకున్నారు, ఎలాంటివి చేస్తారు, ఏంటి దాని ఇంట్రెన్సిక్ డీటెయిల్స్ ఏంది, పీపుల్ ఇంతకుముందు చేసిన మిస్టేక్స్ ఏంది, అవన్నీ ఏంటంటే ఇంతకుముందు టీచర్స్ చెప్పి ఎవరన్నా మంచి ఎలైట్ పీపుల్ చెప్తేనే పాసిబిలిటీ ఉండేది. ఇప్పుడు అలాంటి అవసరం లేదు నిజంగా చెప్పాలంటే, అన్నీ ఉండేది. సో లేటెస్ట్ కూడా చెప్పారంట, ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది డెడ్ అయిపోయింది. ఎందుకంటే ఏదైతే టీచర్స్ చెప్తారో వాటికన్నా బాగా మీకు ఆన్లైన్లో రిసోర్సెస్ ఉన్నాయి. ఎందుకు యూ హ్యావ్ టు గో విత్ సబ్లైమ్ టీచర్స్ వెన్ యూ కెన్ డైరెక్ట్లీ గెట్ ఇట్ ద నాలెడ్జ్ ఫ్రమ్ ద ఎలైట్ ఆఫ్ ద టాప్ నాచ్ టీచర్స్ ఇన్ దట్ పర్టికులర్ సబ్జెక్ట్ మ్యాటర్స్ అనే పాయింట్ అనేది ఇప్పుడు వస్తూ ఉంది. సో ఆ పాయింట్ ఇవన్నీ రావడానికి కారణం ఈ వెస్ట్రన్ సివిలైజేషన్ థింగ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. లేదా అన్ని థింగ్స్ చేయలేదు. దాంతోపాటు నష్టం ఈ డిఫరెంట్ ప్రాబ్లమ్స్, పొల్యూషన్స్ ఇవన్నీ రావడం అనేది కూడా డిఫరెంట్ థింగ్స్ ఉంటుంది అనమాట. అలాగే మనం చూస్తే బిహేవియర్ కూడా, అంటే మనం ఇండియాలో చాలామంది కన్నింగ్గా ఉంటారు. ఈ కన్నింగ్నెస్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది థింగ్స్ అని ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు రూల్ చేయడం వల్ల వచ్చింది. మెయిన్ థింగ్ కూడా ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఇప్పుడు ఆ ఫేర్ అండ్ లవ్లీ మన ఫేర్నెస్ క్రీమ్ పట్టిస్తాం, తెల్లగా అవుతాం, ఈ క్రీమ్ పట్టించుకో, ఎలాంటి నీకు బెటర్ హాఫ్ కావాలంటే ఫేర్గా ఉండాలి, మంచి పోలికలు ఉండాలి. ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? మామూలుగా మనం థియరిటికల్గా చూస్తే కృష్ణుడు నల్లగా ఉన్నాడు, కృష్ణ అంటే నల్లగా ఉంటాం, ద్రౌపది ఏమి ప్యూర్ వైట్ కలర్ ఉండే వ్యక్తి అమ్మాయి కాదు, అయినా కానీ షీ వాజ్ కన్సిడర్డ్ ఏ వెరీ బ్యూటిఫుల్ ఉమెన్. సో అలాగా డిఫరెంట్ థింగ్స్ అవన్నీ కూడా డిఫరెంట్ పార్ట్స్లో చెప్పబడతా వస్తూ ఉన్నాయి. బట్ స్టిల్ అయిపోయాయి కదా, అది చెప్పడం ఒక వంతు. అలాగే మన దగ్గర ఉన్న సోషల్ ఈవిల్స్, కల్చర్స్ అవన్నీ కూడా పోవడం ఒకటి. కొన్ని మంచివి ఉన్నాయి, కొన్ని చెడు ఉన్నాయి, రెండు అమలుగేషన్ ఉన్నాయి. కానీ రైట్ థింగ్స్ ఏంటి, ఉపయోగపడేటివి ఏంటి ఓవరాల్గా యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఆర్ నీకు అట్ డిఫరెంట్ లెవెల్ అనేది ఇండివిజువల్గా మన చాయిస్ మనం చేసుకోవాలి. ఇప్పుడు పొలిటీషియన్స్కి నిజంగా అందరినీ పేదవాళ్ళ కింద రిలీజియస్లో ముంచుంచడం వాళ్ళకి ఇష్టమే. ఎందుకంటే దానివల్ల వాళ్ళు ఓట్లు ఈజీగా అడగలుగుతారు. నేను రోడ్లు వేసాను, లేకపోతే స్కూళ్ళు కట్టాను, కాలేజీలు కట్టాను, రోడ్లు అడిగేదానికన్నా చూడండి లడ్డూకి ఇదైంది, అదైంది, రూల్స్ లేకపోయినాయి, చేయండి, ఏదైనా ప్రాబ్లం వస్తే నిజంగా చేస్తే అరెస్ట్ చేయండి, ఎవిడెన్స్తో సపోర్ట్. అది కంప్లీట్గా ఫుల్ నెరేటివ్లో ఎవరు చెప్పరు. అటాట గాల్లో ఫ్లాష్గానే ఎవరైనా చెప్తారు. నిజంగా ఫుల్గా డీటెయిల్గా ఇచ్చి ఇది జరిగింది, ఇది ఇలాగైంది, దీనికి ఎవిడెన్స్ ఇది అని చెప్పి ఎవరు తీసుకురారు అనమాట. థింగ్స్ ప్లస్ కొన్ని అన్ని ఇంపార్టెంట్ థింగ్స్ కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అనమాట. ఇచ్చి జనాల ఎమోషన్స్తో ఆడుకోవడం, ఇవి చేయడం. నిజంగా అయితే పొలిటీషియన్స్కి అంత ఎమోషనల్గా ఎవరు ఉంటారు. దే ఆర్ ఆల్ వెరీ థిక్ స్కిన్డ్. దే వెంట్ అబౌవ్ ఇట్ అండ్ బియాండ్ ఇట్. ఓకే, సో ఇవన్నీ అయ్యాకే దే సర్వైవ్డ్ అండ్ దే వెంట్ త్రూ ఇట్. కానీ యాజ్ ఎ పీపుల్ మనం డిసైడ్ చేసుకోవాలి మనకేం కావాలి, ఎలాంటి థింగ్స్ ప్రామిస్ చేస్తాం. అట్లీస్ట్ చెప్పే నెరేటివ్ అన్నా మనకు అనుగుణంగా ఉందా లేదా చూసుకోవాలి. గ్రూప్ అనుగుణంగా యాజ్ ఎ ఇండివిజువల్ నీకు అనుగుణంగా ఉందా లేదా. అదర్వైజ్ దే ఆర్ వెరీ టఫ్ టైమ్స్ దట్ ఇండియా ఈస్ గోయింగ్ టు సీ గోయింగ్ ఫార్వర్డ్. విచ్ ఎవర్ పొలిటికల్ పార్టీ చూసినప్పుడు యూ మేక్ షూర్ దట్ యూ క్వశ్చన్ దట్ నీకు కావాల్సిన అజెండా సర్వ్ అవుతుందా లేదా. నీకు రేపొద్దున నెక్స్ట్ ఇయర్ 10 years 20 yearsలో నీకు నీ కుటుంబానికి ఇచ్చే అవసరమయ్యే థింగ్స్ ఉన్నాయా లేవా. వీటిలో మిగిలినవి నువ్వు హార్డ్లో లాంగ్ రన్లో ఏమైనా చేయాలనుకుంటే చెయ్యి, నో ప్రాబ్లం. కానీ షార్ట్ రన్లో ఇవన్నీ యాక్సెసిబుల్ ఉన్నాయా లేదా అది మాత్రం ఖచ్చితంగా క్వశ్చన్ చేయడం అనేది
మనం కూడా మర్చిపోకూడదు. సో అది కూడా ఇంపార్టెంట్ అన్నమాట. సో వీటన్నిటి ఇంపీరియల్ విజన్ వల్ల జరిగిన పాయింట్ ఏంటంటే కూడా న్యూ గ్లోబల్ ఎంపైర్ అనేది వచ్చిందన్నమాట. మోస్ట్ హ్యూమన్ బీయింగ్స్ ఏంటంటే ఈ 200 బీసీ దగ్గర నుంచి మొత్తం ఎంపైర్స్లోనే ఉన్నమాట. కానీ చెప్పాం కదా, ఆ యూనిఫికేషన్ అనేది బాగా స్ప్రెడ్ అయ్యింది, అన్ని దగ్గరలో మిక్సింగ్ అయిపోయింది. లాస్ట్కి మిగిలింది ట్రేడు, న్యూక్లియర్ వెపన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, రైట్ వింగ్ లెఫ్ట్ వింగ్ కైండ్ ఆఫ్ పొలిటికల్ సినారియోస్, లేదా కమ్యూనిస్ట్ ఐడియాలజీ, మిలిటరీ ఐడియాలజీ, కొన్ని ఉండేటివి ఉన్నాయన్నమాట. సో వాటి 4-5 బేస్ లైన్స్ మీదే రన్ అవుతాయి తప్పించి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అందరూ ఏ దేశం వెళ్ళినా కానీ జీన్స్ ప్యాంట్ వేసుకుంటున్నారు. ఇప్పుడు ఏదో గుడికి వెళ్ళినప్పుడు అలా వేసుకొని ఉంటారు, లేకపోతే మరి పల్లెటూరులో కొంచెం వేరేలాగా వేసుకొని ఉంటారు. కానీ షర్ట్లు ప్యాంట్లు ఏమి వేసుకుంటారు. కామన్ టెక్నాలజీ ఉంది, అందరి దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి, అందరు కమ్యూనికేట్ చేస్తారు. ఎంత పెద్ద మత గురువు అయినా కానీ బాగాలేకపోతే హాస్పిటలే వెళ్తాడు, దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించడు. ఇది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. హిందువులో అందరికన్నా పెద్ద మత పెద్ద అయినా, క్రిస్టియానిటీలో అందరికన్నా మత పెద్ద అయినా, ఇస్లాంలో మత పెద్ద అయినా బాగాలేకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీ రియాలిటీ మీద డిపెండ్ అవుతున్నారు. మనకేమో ఈ కథలన్నీ సెల్ చేస్తారు, థింగ్స్ అన్నిటి. వీళ్ళకన్నా నిజంగా చెప్తాను, ఇంటర్నెట్లో మీరు చదువుకునేటివి మంచిగా నెరేట్ చేసేటివి దేవుని గురించి తెలుసుకునేవి చాలా పట్టుకుంటాయి. ఈ మిడిల్ మెన్ని వదిలేసేయండి. పంతులు చెప్పి మంచి రోజు పెడితేనే మంచి జరగద్ది, లేకపోతే ఆయన వచ్చి పూజ చేస్తే మనం జరగదు. మన పూజ మనం చేసుకోవచ్చు, దేవుడి మీద ముందు కూర్చొని చేసుకొని. నిజంగా మనకు కావాల్సిన బిలీఫ్ అలాంటివి ఉంటాయి. వాళ్ళు చెప్పి వాళ్ళ కంట్రోల్ ఇచ్చి థింగ్స్ చేసి స్లేవ్స్ కింద అయిపోవడం అనేది అట్లీస్ట్ 2025 అయితే ఇట్స్ మీనింగ్లెస్. అలాగే మనం ఉండిపోతే మాత్రం నెక్స్ట్ మన కంట్రీకి దే ఆర్ వెరీ షాలో డేస్ టు బీ సీన్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇండియాలో ఉన్న యూత్ అందరూ కూడా ఈ థింగ్స్ అన్నీ తెలుసుకొని అవేర్డ్గా ఉండడం అనేది కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ. సో ఇది కంప్లీట్ అవుద్ది. నెక్స్ట్ దీని తర్వాత వెరీ ఇంట్రెస్టింగ్ చాప్టర్, ద లా ఆఫ్ రిలీజన్. మెడివల్ టైంలో ఈ రిలీజన్ అనేది ఎలా ప్లేస్ చేసింది హ్యూమన్ బీయింగ్ని కలపడానిక విడగొట్టడానిక ప్రపంచ హిస్టరీలో అనేది చూద్దాం. ఓకే, హోప్ దీంట్లో మేబీ మోర్ దెన్ నెసరీ థింగ్స్ చెప్పాను, బట్ ఐ just felt like sharing some of the thoughts that I have just added to it from what I learned from Sapiens and how ఇక్కడున్న వరల్డ్ సీనరీలో ఏం జరుగుతుంది అనేది చూస్తే. ఓకే, థ్యాంక్స్.